తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. బిగ్ డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. హైడ్రా, హైదరాబాద్లో ఒక ఊపుతున్న హైడ్రా కూల్చివేతలు ఎవరి కోసము? దీని ద్వారా, ఈ కూల్చివేతల ద్వారా ఎవరికి నష్టం వాటిల్లుతున్నది, ఎవరికి దీంతో లాభం చేకూరుస్తున్నారు? అసలు రియల్ ఎస్టేట్ రంగంలోనే హైడ్రా ప్రవేశంతోనే రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుప్పకూలిపోయింది. అలాగని రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిన తర్వాత కూడా ఏదైతే పర్మిషన్తో సహా తీసుకున్న ఇండ్లను కూల్చివేతతో ఈఎంఐలు కట్టి భార్యాభర్తలు ఉద్యోగం చేసి రూపాయి కూడగొట్టుకొని ఈ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న తర్వాత ఏదైతే ఇళ్ళు నిర్మించారో ఆ ఇల్లు నిర్మించిన తర్వాత నెలసరి ఈఎంఐ కట్టుకుంటూ పోతున్న సమయంలోనే ఉలిక్కిపడ్డ ఎవరైతే వారి బాధితులు ఉన్నారో తన ఇళ్లను కోల్పోయారు. అమానుషంగా ఆ ఇళ్లను కూల్చివేతలు జరిగాయి. పర్మిషన్లు ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు, పర్మిషన్లకు సంబంధించిన అప్పుడున్న ప్రభుత్వాలు కూడా బాగానే ఉన్నాయి, రాజకీయ నాయకులు కూడా తన స్థాయిలో చాలా బాగున్నారు. అమ్యమ్యాలు చెల్లించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అమ్యమ్యాలు స్వీకరించిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు. కాకపోతే ఇప్పుడు ఎవరైతే అక్కడ కొన్నారో, ఏదైతే బిల్డర్ ద్వారా కొన్నారో, ఎవరైతే వేరే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ ఇండ్లు కొన్నారో ఆ ఇండ్లు కూల్చివేసిన తర్వాత వాళ్ళ పరిస్థితులు ఏంటి? వారు ఎవరికి ఈఎంఐ చెల్లించాలి? దేని గురించి ఈఎంఐలు చెల్లించాలి? ఉన్నది పోయింది, ఉంచుకున్నదాంది పోయింది. అలాంటి సమయంలో అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ద్వారా వందలాది మంది కాదు వేలాది మంది కూడా నష్టపోయినట్టున్నారు. కుటుంబాలు బయటపడ్డాయి, రోడ్డున పడ్డాయి. ఈఎంఐలు చెల్లించుకోలేక, వారికి ఉండడానికి ఇల్లులు కూడా లేక ఈరోజు అవస్థత పడుతున్నారు. గత ప్రభుత్వాలు మొత్తం వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు, మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు తనకు తాను ఒక ఇల్లు వచ్చింది కదా హైదరాబాద్ నగరంలో, మహానగరంలో అన్నట్టుగా వాళ్ళు సంబరపడిన ఈ సమయంలోనే హైడ్రా ఒక్కసారిగా వాళ్ళ ఇండ్లపై పోల్చేసి ఇప్పుడు మనం దృశ్యాలు చూస్తున్నాం. కట్టుకున్నా ఇప్పుడు మరొకసారి మన హైడ్రా కమిషనర్ అయినట్టు రంగనాథ్ గారు చెప్పారు, హైడ్రా స్థాపించక ముందు ఏదైతే ఇళ్ళు కట్టించారో వారి జోలికి పోము అని చెప్పారు. కానీ గతంలో కూల్చేసిన ఇళ్ళకి సంగతి ఏంటి? వాళ్ళు ఈఎంఐలు ఎందుకు చెల్లించవలసి వస్తుంది? ఈ విషయంపై ఈరోజు మాట్లాడడానికి ఫోర్స్ ఐస్ టీవీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో ప్రధానంగా ఈరోజు మా చీఫ్ ఎడిటర్ సుధాకర్ శర్మ గారి స్టూడియోలో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ గారు కూడా మనతోటి ఈరోజు జాయిన్ అయ్యారు. బీజేపీ నుండి నవీన్ యాదవ్ గారు, నాయకులైనటువంటి బీజేపీ నవీన్ యాదవ్ గారు కూడా మనతోటి లైవ్లో ఉన్నారు ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి. అలాగే తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవి రావు గారు కూడా మనతో లైన్లో ఉన్నారు. అలాగే విశ్లేషకులు ఎనాలిస్ట్ ఎవరైతే ఉన్నారో కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో మాట్లాడి ఉన్నారు. అలాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రీకాంత్ గారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి సుధాకర్ శర్మ, మా చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సుధాకర్ శర్మ గారు, వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ. సార్, ఈరోజు ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈఎంఐలు చెల్లించుకోలేక ఆత్మహత్యలు సిద్ధమవుతున్న ఈ ప్రజలకు సంబంధించిన మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. నిజంగా ముందు ఇటువంటి చర్చా కార్యక్రమాన్ని మీరు సిద్ధం చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు టైటిల్ చూస్తేనే చాలా అత్యంత బాధాకరంగా ఉంది. అసలు ఇల్లు లేని చోట ఈఎంఐ ఎలా కడతాం? హైడ్రా అనేది నిజంగా ఒక అద్భుతంగా మనం అందరూ భావించాం. అలాగే కూడా వాళ్ళు రూపొందించారు. ఇక్కడ ఉన్నటువంటి సరస్సుల్ని, చెరువుల్ని, అలాగే అనధికారంగా ఉన్నటువంటి భూముల్ని
ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో అటువంటి భూముల్ని, అలాగే నాలాల్ని ఆక్రమించినటువంటి ఆ స్థలాలన్నింటినీ కూడా ప్రభుత్వం తిరిగి స్వాధీనపరచుకోవడం ప్రథమ ఉద్దేశం, ప్రధాన కర్తవ్యంగా హైడ్రా అనేది రూపకల్పన జరిగింది. మరి జరిగిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి విషయాలు, వీటిని చూస్తే గుండె తరుక్కొని పోతోంది. సగటు మనిషికి న్యాయం జరుగుతుందా అనేటువంటి ఒక సంశయం కూడా కలుగుతోంది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ అనే కాదండి, ఇటువంటి వ్యవహారాలు చూసినప్పుడు గవర్నెన్స్ అనే పదాన్ని మనం రీడిఫైన్ చేయాలేమో అనేటువంటి ఆలోచన కూడా నాకు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగంలో పర్మిషన్ వాళ్ళే ఇస్తారు, మళ్ళీ కూల్చివేతకు ఆర్డర్స్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇది ఎలాంటి న్యాయమో నిజంగా అసలు గవర్నెన్స్ ఇన్ ప్రాపర్ అనే పదానికి నిజంగా ఇక్కడ ఎంత మాత్రం న్యాయం జరుగుతోంది, జస్టిస్ జరుగుతోంది అనే విషయాన్ని మనం ఈరోజు చర్చలో ఉన్నటువంటి పెద్దలందరి ద్వారా కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా సేకరిస్తూ వెళ్దాం. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఈరోజు మనం ఒకసారి బీజేపీ నవీన్ యాదవ్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నవీన్ యాదవ్ గారు, ఇది చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లో కూల్చివేతలు జరుగుతున్నాయో దాని మీద బీజేపీ సరైన దానికి దిశగా స్పందిస్తలేదని ఒక వాదన ఉన్నది. బీజేపీ ఎప్పుడైతే నిలబడుతుందో ప్రజల పక్షాన, ఆ ప్రజల పక్షాన నిలబడే బీజేపీ ఈరోజు వెనకం చేయాల్సిన కారణాలేంటి? నమస్కారం సార్. Yes. 4 సైడ్స్ టీవీ యాజమాన్యానికి, ఈ డిబేట్లో పాల్గొంటున్న మీకు, సుధాకర్ శర్మ గారికి, అలాగే నాతో పాల్గొంటున్న అందరి నాయకులకి నమస్కారం తెలియజేస్తూ, మీరు అన్నట్టుగా ప్రజల మధ్యలోనే బీజేపీ ఉన్నది, ప్రజల పక్షాననే ఉన్నది. మా కిషన్ రెడ్డి గారు కూడా, మీరు ఇంతకుముందు గతంలో కూడా చూశారు, గడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గరికి మంత్రి అయినప్పటికి కూడా ఆయన వంతుగా మేము కూడా, మా నాయకులు కూడా అందరము ప్రజల్లో నుండి ప్రజల కోసం పోరాడినాం. ఈరోజు కూడా మేము ఏమంటున్నామంటే, వాళ్ళు అప్పుడున్న గత ప్రభుత్వంలో వాళ్ళు మామూలు ప్రజలు అనుకోండి, వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకి టైం దొరకక కాస్త కూస్తూ ఒక్కసారి కొనుక్కునే వాళ్ళకు లేక, వాళ్ళ ఆ పరిస్థితి లేక ఈఎంఐ ద్వారా అయితే ఒక సొంత ఇల్లు కళ నెరవేరుతుందనే దిశగా వాళ్ళు కొనుక్కున్నారండి. అప్పుడున్న అధికారులు, ఆ బిల్డర్లు అన్ని తీసుకొని పర్మిషన్లు అధికారులు ఇచ్చారు, బిల్డర్లు కూడా అన్ని చేకూర్చిరనే దిశగానే వీళ్ళు మామూలు ప్రజలు తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు ఇప్పుడు బ్యాంకులు వాళ్ళకి ఈఎంఐ కట్టమని చెప్పడం సరైన చర్య కాదు, తప్పు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం మామూలు ప్రజానికానికి, వాళ్ళు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు చీఫ్ సెక్రటరీ గారు అయితేనేమి, బ్యాంకు వాళ్ళని పిలిచి వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బిల్డర్ల మీద చర్య తీసుకోవాలండి. బిల్డర్లు ఏ విధంగా తీసుకున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టించి, ఇప్పుడు ఎవరైతే కొనుక్కున్నారో బాధితులను తప్పుదోవ పట్టించి అన్నీ ఉన్నాయని మీకు ఈఎంఐలు ఇప్పించింది కూడా వాళ్ళే. వీళ్ళు ఎవరైనా మామూలు ప్రజలు పోతే బ్యాంకు వాళ్ళు కూడా నమ్మరండి, అన్ని గ్యారంటీలు కావాలంటారు. బిల్డర్లు, అధికారులు, అప్పుడు నాయకులు, ప్రభుత్వం కలిసి చేసిన ఈ దుర్ఘటనలు, ఈ పరిస్థితులను తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మామూలు ప్రజలకు నష్టపరిహారం చెల్లించి వాళ్లకు పునరావాసం ఏర్పడేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు పేదవాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం కాదండి, జన్వాడ లాంటి ఫామ్ హౌస్ల మీద ఎందుకు ఉక్కుపాదం మోపుతలేరు అంటున్నా ఈ ప్రభుత్వం. రంగనాథ్ గారి కమిటీ కానీ, ఈ జన్వాడ ఫామ్ హౌస్ కానీ, ఇంకా రేవంత్ రెడ్డి గారి సోదరుడు కూడా అక్కడ ఫామ్ హౌస్ ఉందని మన మాజీ ముఖ్యమంత్రి గారు మన టీవీ మాధ్యమాల ద్వారానే తెలియజేసిండు, మాట్లాడిండు, మనం చూసాము. అటువంటి వాళ్ళని, పెద్దవాళ్ళని పక్కకు పెట్టి పేదవాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళు, ఎందుకంటే ఉన్న కాస్త ఇల్లు కూడా వచ్చిందనుకుని మంచిగా సంబరాలు జరుపుకునే తరుణంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని కూల్చివేసి వాళ్ళని ఈఎంఐ అటువంటి ఎక్కడ రోడ్డు. ఓకే యాదవ్ గారు, మనం ఇప్పుడు ఒకసారి బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితుల్లో బీజేపీ మాత్రం ఖచ్చితంగా చెప్తుంది ప్రజల మధ్యమే ఉన్నాం, కానీ ఇంత గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఈరోజు ప్రజలు చెల్లించవలసి వస్తుంది అని చెప్తున్నారు. దీని విషయంపై మీరేమంటారండి శ్రీకాంత్ గారు? ఓకే, శ్రీకాంత్ గారు కొంచెం లైవ్లో ఏదో టెక్నికల్ ఫాల్ట్ ఉన్నట్టుంది. ఒకసారి డాక్టర్ లక్ష్మీనారాయణ గారు తెలియదాం. డాక్టర్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు ఈ ప్రభుత్వం దాన్ని వత్తాసు పలుకుతూ ఈరోజు ఈఎంఐ లేని దానికి ఈఎంఐ కట్టమని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? బ్యాంకు వాళ్ళు చెప్తున్నారు మేము ఖచ్చితంగా ఇచ్చాం కాబట్టి మేము మెడవచ్చి తీసుకుంటామని చెప్తున్నారు. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి?
ముఖ్యంగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ అలాగే యాజమాన్యానికి మీకు కూడా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు ఏదైతే చర్చా కార్యక్రమం మనం ముఖ్యంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే నష్టపోయారు చూడండి, అక్కడ ఆ బిల్డింగ్లలో బిల్డర్స్ యొక్క మాటలకు మోసపోయి వాళ్ళు 100% జెన్యూన్ అని చెప్పేసి ఈ అమాయకులు ఎవరైతే మధ్యతరగతి జనాలు సొంత ఇంటి కళ్ళ ఎవరైతే కంటున్నారో వాళ్ళు అంటగట్టారు. వాళ్ళ మీ ఇంతకుముందు అన్నగారు చెప్పినట్లు వీళ్లకు ఈ బిల్డర్లే బ్యాంకులతో ఉడంబడిక చేయించేసి వాళ్ళ గ్యారెంటీలు అవి చూపించేసి వీళ్ళ పేరు మీద లోన్ తీయించారు. అదే తెలివిగా అనమాట. అంటే బిల్డర్లు తమ పేరు మీద బిల్డింగ్ చేసుకొని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర నుండి పైసలు తీసుకోకుండా ముందు నుండే వీళ్ళకు దశల వారీగా డబ్బులు వీళ్ళ బ్యాంక్ నుండి డ్రా చేసేసి వీళ్ళు తమ అకౌంట్లోకి బిల్డర్స్ వేసుకున్నారు. దీనికి పర్మిషన్ ఇచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఎవరైతే పాలకులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ టైంలో ఇవన్నిటిని, అంటే ఇది దీంట్లో FTL ఏరియాలో ఉన్నది లేకుంటే బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి అవన్నీ పట్టించుకోకుండా దీన్ని ఎవరు పట్టించుకుంటారు? మేమే పర్మనెంట్గా ఈ రాష్ట్రాన్ని పాలించేది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 5 సార్లు మేమే పాలిస్తాము. మేము పాలించినప్పుడు మళ్ళీ మన బిల్డర్లకు క్వశ్చన్ చేయాల్సింది మేమే కదా అని చెప్పేసి ఒక అత్యుత్సాహంతో వారికి పర్మిషన్ ఇవ్వడము. బిల్డర్లేమో డబ్బు కక్కుర్తిపడి సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు వాళ్లకు బ్యాంక్ లోన్లు ఇప్పించేసి వాళ్ళ పాకెట్లో డబ్బులు నింపుకొని బఫర్ జోన్లో FTL జోన్లో ఈ పెద్ద కన్స్ట్రక్షన్లు చేసేసి వీళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ముఖ్యంగా అన్ని పార్టీల వారు లేకుంటే సమాజంలోని అన్ని వర్గాల వారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్డింగు సరి అయిన స్థానంలో ఉన్నదా లేకుంటే FTL బఫర్ జోన్లో ఉన్నదా? ఒకవేళ FTL బఫర్ జోన్లో ఉంటే దీన్ని డిస్మాంటిల్ చేయాలా లేకుంటే డబ్బులు కట్టిరు కాబట్టి బ్యాంకులో అప్పులు ఉన్నారు కాబట్టి దీన్ని అట్లే ఉంచాలా అనేది దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏ పని తలపెట్టినా సరే, అంటే దీనికి సంబంధించింది ముఖ్యంగా ఎస్పెషల్లీ హైడ్రాకు సంబంధించింది లేకుంటే మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించింది ఏంటంటే, ముందు తరాల వారికి హైదరాబాదు అనేది ఆమోదయోగ్యంగా ఉండాలి, అన్ని రకాలుగా ఇక్కడ మంచిగా ఉండాలి, వాటర్ బాడీ లాగా ఉండాలి, అండ్ ప్రభుత్వ స్థలాలు ఉండాలి. వీటిని రక్షించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఏవైతే అనాలోచితంగా ఆ రోజు హై హ్యాండెడ్నెస్ అంటారు దీన్ని, హై హ్యాండెడ్నెస్ తోని ఏదైతే పర్మిషన్లు ఇచ్చారో వాటి మీద కొరడా చూపిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఆఫీసర్లు ఎవరైతే ఆ రోజు పర్మిషన్లు ఇచ్చారో డబ్బులకు కక్కుర్తిపడి పర్మిషన్లు ఇచ్చేసి పేద ప్రజలకు కష్టాలకు తోసిరో వాళ్ళు పూర్తి బాధ్యత వహించాలి. అలాగే ఆ బిల్డర్లు కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలి. కేవలము దీనికి ఈ రోజు కట్టుకున్నవాడు ఎవరైతే తనకు సొంత ఇంటి కలగన్నాడు ఆ వ్యక్తి మీద మొత్తం భారం వేయడం సరైనది కాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దీని గురించి ఖచ్చితంగా తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నది. ఈ బిల్డర్లకు అలాగే అధికారులకు కూడా పూర్తి బాధ్యతలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రైట్. ఇదే సమయంలో KS ప్రసాద్ గారు మనతో ఉన్నారు మాట్లాడడానికి. KS ప్రసాద్ గారు విశ్లేషకులు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన కాంగ్రెస్ నాయకులైనటువంటి లక్ష్మణ్ నాయక్ గారు చెప్పారు, అలాగే ఇప్పుడు మనకు సంబంధించింది బీజేపీ నాయకులైన నవీన్ యాదవ్ గారు కూడా చెప్పారు. ఏంటంటే దీనికి సంబంధించిన డెవలపర్స్ బాధ్యతలు వహించాలని చెప్తున్నారు. డెవలపర్స్ ఏమంటున్నారంటే మేము ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకున్నామని చెప్పారు. బ్యాంకులు ఏమంటున్నాయంటే మేము ఏదైతే సబ్మిట్ చేశారో ఆ పేపర్స్ మీద దాని మీద పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే మేము రుణాలు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు బాధ్యత వహించాలని దీని అందరికీ? ఒక సామాన్య వ్యక్త, లేకపోతే ప్రభుత్వాలా, లేకపోతే ప్రభుత్వ అధికారులా? ముందుగా 4 సైడ్స్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే. సార్, కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి తలా తోక లేకుండా ఉంది. ఒక విధి విధానాలని ముందే తయారీకరణ చేసిన తర్వాత, ఉదాహరణకి ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో అని డిసైడ్ అయిన తర్వాత వీటి ఆక్యుపేషన్స్ మీద ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకోబోతోంది. మనం ఆద్యంతం గమనించగలిగితే ఈ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఇక్కడ దాకా ఉన్నప్పుడు ఎన్నిసార్లు LRSలు చేయలేదు, ఎన్నిసార్లు BRSలు చేయలేదు. ఓకే, ఈ నదీ పరివాహక ప్రాంతాలు, ఈ బఫర్ జోన్లు ఏవైతే ఉన్నాయో, చెరువులు ఆక్రమించారు, ఇవన్నీ మనం ఎప్పటి నుంచో వింటున్నప్పుడు ప్రభుత్వం ఈసారి కొంచెం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది, కాదనట్లేదు. అని ఇక్కడ గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బఫర్ జోన్ లో రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్లు ఎవరైనా ఈ రోజు దాకా సస్పెండ్ చేసి, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఎంతో పెద్ద మ్యాప్ పెట్టి కూర్చుంటాడు, ఆ కింద బ్రోకర్ గారి దగ్గర కమిషన్లు తీసుకుంటాం, ఏది బఫర్ జోనో, ఏది చెరువులో ఉందో, ఏది 22A ఉందో ఆ పాటు తెలియకుండా రిజిస్టర్ ఎలా రిజిస్టర్ చేస్తారండి. పాయింట్ 1. రెండో పాయింట్, మీరు ఇందాక బ్యాంకులకు సంబంధించిన లోన్లు ఏమైనా ఉంటాయి, చిన్న అపార్ట్మెంట్ లో డీవియేషన్స్ ఉంటే కూడా లేవరు.
మీరు స్పాన్సర్డ్ బై ఐసిఐసిఐ బ్యాంక్, స్పాన్సర్డ్ బై హెచ్ఎస్బిసి, స్పాన్సర్డ్ బై ఎస్బీఐ, మీరు ఆ లోన్ ఈ బ్యాంకుల దగ్గర సులభతరం చేయడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళతో టైఅప్లు చేసుకుని ఆయా బ్యాంకుల నుంచి లోన్లు ఇస్తున్నప్పుడు బిల్డర్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంకర్ ఈ ప్రాథమికంగా ఇది ఏది సంబంధించిన ల్యాండ్ అన్న దాని మీద కూడా ప్రాథమిక అవగాహన లేకుండా వాళ్ళు ఏ ప్రాతిపదికన లోన్లు ఇచ్చారు. ఇక్కడ నేనే ఒకసారి ఇక్కడ మారేడుపల్లిలో ఒక ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఆడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఒక డీవియేషన్ ఉందని నాకు లోన్ రిజెక్ట్ చేశారు. సో ఇంత మెటిక్యులస్ గా క్యాల్కులేట్ చేసిన వాళ్ళు ఇలాంటి చెరువులు ఇలాంటి దగ్గర కడుతున్నప్పుడు వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద లోన్ శాంక్షన్ చేశారు. సో ఇక్కడ కలెక్టివ్ డెసిషన్ రిజిస్టర్ ఆఫీస్ ది అండ్ ఇన్ ద సేమ్ చెనార్లో సంబంధిత బ్యాంకులు ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ మీద పూర్తి అవగాహన రాహిత్యంతో ఏ ప్రాతిపదిక మీద చేశారు. మూడోది ఈ బిల్డర్ కి చెరువో అది ఏ ల్యాండో ఎక్కడి నుంచి కొన్నాడో దాని లింక్ డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఏ ప్రాతిపదిక మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఈ నాలుగుని ఫస్ట్ ప్రభుత్వ పరంగా కనుక ఒకసారి టైటిల్ చేసి ఉంటే అంటే ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు జరిగి ఉంటే తర్వాత ప్రజల మీద చర్యలకు వస్తే లేదు. కానీ ఇది విపరీతం ఏంటంటే ప్రజల మీద చర్యలు తీసుకుని వాళ్ళని ఈ రోజు దాకా ఏం చేశారో ఒకసారి మీరు కూడా జర్నలిస్టే మీడియాలో ఉన్నారు, నేను జర్నలిజం చదువుకున్నాండి. ఈ రోజు దాకా నేను ఆ పనికిమాల మీద చర్యలు అయితే నాకు చూడలేదు. రంగనాథ్ గారు టచ్ చేసుకుని రోజు వెళ్తున్నారు, పూజ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో ప్రభుత్వ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించట్లేదు. నిజంగా చెరువుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత. కానీ మీరు మొదట చేసిన ఉధృతం తర్వాత జరిగిన పరిణామాల్లో దానికి ఒక శాంక్చుటీని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ హైడ్రా పరంగా ఈ విధమైన కూల్చివేతలకి హెన్స్ఫోర్త్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ప్రజలందరూ నివాసయోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళని ఏం చేయమన్నారు. అది మిగిలిన వాళ్ళకంటే ముందు జరిగిన పరిణామాలకి ఎవరిది బాధ్యత? ఆ బాధ్యత ఫస్ట్ సక్రమంగా నిర్వర్తించిన తర్వాత మీ ఇక్కడ నుంచి మీకు ఇల్లు వెకేట్ చేయండి. ఇందులో బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు లేదా కష్టపడి ఏదో నిన్న మొన్న ఫస్ట్ 2-3 ఈఎంఐలు కట్టిన వాళ్ళకి అయితే మేము డబ్బులు ఎరక్కిస్తాం, 6 నెలలు కట్టినైతే బిల్డర్ దగ్గర నుంచి రికవర్ చేసి మీకు ఇస్తాం అన్న ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? విధి విధానాలు అంటాను నేను. హైడ్రా తన పని తను చేయనివ్వండి, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. కానీ దీనికన్నా ముందు విధి విధానాలు కావాలి కదా. ప్రజలకి వాళ్ళ సమస్యని ప్రజా సమస్య కింద దాన్ని పరిగణించి ప్రభుత్వం, ఇది ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వం కదా. ప్రజలు నేను తప్పు చేయొచ్చు, నన్ను సరిదిద్దవలసిన బాధ్యత పోలీసులతో ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ నన్ను ఉరిశిక్ష తీసి చంపేస్తానంటే ఎట్లా సార్? నివాసం ఉండే ప్రాంతంలో వాడి నివాస యోగ్యం కాదు అన్నది ఫస్ట్ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాడికి పునరావాసం ఏ విధంగా ఇచ్చారు? గౌరవ న్యాయస్థానమే కదా 48 గంటలు ఎంత టైం ఇస్తే నువ్వు 20 గంటల లోపల ఎలా చర్యలు తీసుకున్నావు అడిగితే కదా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అవన్నీ ధ్వంసం అయిన దానికి సుమోటోగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉదంతం మనం చూసాం కదా. జవాబుదారీతనం అన్నది చాలా ఇంపార్టెంట్. నిజంగా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వం చెరువులు పరిరక్షించడం ప్రభుత్వ నిర్ణయం కదన్నం. అండ్ బిఫోర్ దట్ ఒక ప్రొయాక్టివ్ స్టెప్ కనుక తీసుకుని విధి విధానాల విధంగా ఉన్నాయని చెప్పిన తర్వాత సర్టన్ పీరియడ్ ఇచ్చి ఈ విధంగా కాంపన్సేషన్ యాక్ట్ కూడా దానికి యాడ్ చేస్తే, ఎందుకంటే మన దగ్గర చూడండి బిల్డింగ్ని ల్యాండ్ని రెగ్యులరేషన్ చేసుకున్నప్పుడు మన దగ్గర పెనాల్టీ తీసుకున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు కూడా ప్రజలకు పెనాల్టీ క్లాస్ ఎందుకు ఇంపోజ్ చేయడం తప్పే ఉంది సార్. ఎందుకంటే వారి కష్టార్జితం 10 ఈఎంఐలు కట్టొచ్చు, వారి కష్టార్జితం 3 ఈఎంఐలు కట్టొచ్చు. లేదంటే హెన్స్ఫోర్త్ దానికి బ్యాంక్ తో ఒక నెగోషియేషన్ ఓపెన్ చేసి బాబు ఇల్లు ఇలా అన్యాక్రాంతం అవుతుంది కాబట్టి నువ్వు కట్టిన లోను ప్రభుత్వ బాధ్యత తీసుకుంటాం, మేము తిరిగి పే చేస్తామని చెప్పడం సముచితమా కదా? ఏదో నట్టేట ముంచి నడియాడారులో ప్రజల్లో వదిలేసి దీనికి ప్రజాస్వామ్యం అని పేరు పెడితే నాకైతే దీని డెఫినేషన్ లేదు. ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న అబ్రివేషన్ లో ప్రజలు తప్ప వీళ్ళ నిర్ణయాలకు అనుగుణంగా మలుచుకునే ప్రభుత్వ విధానాలని వాళ్ళు ట్యాగ్ లైన్ పెట్టి ప్రజలేరన్నదే ప్రశ్న. రైట్ సార్. ఇదే విషయంపై ఇంకొకసారి బీజేపీ నాయకులైనటువంటి నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. నవీన్ యాదవ్ గారు ఈరోజు ప్రస్తుతం మన ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రభుత్వాలు ఏదైతే ఉన్నదో ఒక్కసారిగా దీని మీద పడి వారి దగ్గర నుంచి వెళ్ళి అనాలోచిత విధంగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈరోజు ఎవరైతే అక్కడ నిర్వాసితులు ఉన్నారో వారిని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయడం వల్ల వేలాది మంది కుటుంబాలు బయటపడుతున్నారు. ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే ఆ ఇండ్ల మీద లోన్లు తీసుకున్నారో వాళ్ళు ఎప్పుడైతే ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారో అదే సమయంలో వాళ్ళు ఎవరైతే షూరిటీస్ ఇచ్చారో వారి మీది పడి బ్యాంకులు వాళ్ళను చాలా వేధిస్తున్నట్టుగా తెలిసొస్తుంది. తద్వారా ఈరోజు ఇప్పుడు రంగనాథ్ గారితో హైడ్రా ఎవరైతే చీఫ్ ఉన్నారో అతన్ని కలవడానికి విన్నవించుకోవడానికి వందలాది మంది బాధితులు ఎవరైతేనో హైడ్రా ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? సార్ నేనేమంటున్నానంటే వాళ్ళు మొదటగా తప్పు చేశారు. అప్పుడున్న ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఆ శాఖ మంత్రిత్వ శాఖ ఉన్న బాధ్యత వహించాలి.
మామూలు పేద ప్రజలను మీరే చూస్తున్నారు కదండి, టీవీ మాధ్యమాల ద్వారా కొన్ని వెంచర్లు వేస్తారు. దీనికి స్పాన్సర్డ్ బై సార్ ఇందాక అన్నట్టు స్పాన్సర్డ్ బై SBI లేకపోతే ICIC ఇవన్నీ చెప్పినాక పేదోళ్లకు వాళ్ళ పొద్దున లేచి వాళ్ళ పనికి వెళ్ళే అన్ని చూసుకునే టైం ఉండదు కాబట్టి అన్ని మీ ఇంటికి వచ్చి మేము చేకూరుస్తామని వాళ్ళను తప్పుదారి పట్టించిన ఈ అప్పుడున్న బిల్డర్లు కానీ బ్యాంకర్లు కానీ అన్ని చూసి వాళ్ళు ఎవరినో ఒకరిని తీసుకొచ్చుకోమంటే హుటాహుటిన నేను సొంత ఇల్లు కల నెరవేరుతుందని పాపం వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ తప్పిదం ఎట్లయితుందండి. ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళను అప్పుడున్న అధికారులను కానీ అప్పుడున్న బిల్డర్ల పైన కానీ అప్పుడున్న నాయకుల పైన కానీ చర్య తీసుకోవాలి. ముందుగా సార్ అన్నట్టు ముందుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోకుండా ఒకేసారి వాళ్ళ మీనబడి ఇలా గుంజుకొని వాళ్ళని ఇప్పుడు కూల్ చేసిరు, నడి రోడ్డు మీద నిలబెట్టి మళ్ళీ వాళ్ళని EMIలు కట్టమంటే ఏ విధంగా కడతారండి? కట్టే పరిస్థితులు లేరు కదా, వాళ్ళు కట్టే పరిస్థితులు లేరు కదా సార్. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు ఏదో పని చేసుకొని వాళ్ళు ఉన్న కాస్తలు అందుకల్లా EMI కట్టి సొంత ఇల్లు కళ నెరవేరుతుందని వాళ్ళు సొంత ఇల్లు అదే ఉత్సాహంతో ఉంటారు, రెట్టింపు ఉత్సాహంతో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉన్నదే పోయింది, నడి రోడ్డు మీద పడ్డామంటే ప్రభుత్వం ఆదుకోవడం లేదంటే EMIలు ఏ విధంగా కడతారు? కట్టే పరిస్థితులు ఉండాలండి. ఓకే, నవీన్ యాదవ్ గారు ఒక్కసారి మనం శ్రీకాంత్ గారు మన సిఆర్ రేవంత్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళకున్న శాఖ మంత్రి గారు అయితేనేమి వాళ్ళకున్న సెక్రటరీ అయితేనే వాళ్ళ ప్రభుత్వ అధికారులు మాట్లాడి వాళ్ళకు పేద ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. రైట్ సార్. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఒక్క నిమిషం మనం శ్రీకాంత్ దగ్గరికి వెళ్తాం. శ్రీకాంత్ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎవరైతే శ్రీకాంత్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ. శ్రీకాంత్ గారు గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఆ తప్పిదాలను ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి, ప్రజా నాయకులు ఎందుకు శిక్ష అనుభవించకూడదు, ఎవరైతే ఆఫీసర్స్ గ్రాంట్స్ ఇచ్చారో ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అనాలోచితంగా వారు ఎలాంటి ప్రతిపాదన లేకుండా కూడా వాళ్ళకి ఇచ్చేశారు, బ్యాంక్స్ ద్వారా లోన్లు కూడా లభ్యమయ్యాయి. ఈరోజు ఈ పరిస్థితికి మొత్తం కారణం బీఆర్ఎస్ అని వస్తుంది. ఈ విషయంపై మీరేమైనా ఎలా విశ్లేషిస్తారండి? శ్రీకాంత్ గారు, నా వాయిస్ వినబడుతుందా అండి శ్రీకాంత్ గారు మీకు? శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. మాట్లాడండి. హలో సబ్జెక్ట్ మాట్లాడండి. క్వశ్చన్ మాట్లాడండి శ్రీకాంత్ గారు. హలో. శ్రీకాంత్ లేడా? I think there is some technical fault with the Srikanth. Just we will go to the Dr. Lakshminarayan Nayak గారు. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మనం ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండమైన ఒక ఆలోచన ఇచ్చారు. ఏంటంటే ఎవరైతే EMIs కట్టారో కొద్దో గొప్ప EMIs కట్టిన వాటికి ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకోండి. ఎవరైతే ఎక్కువ శాతం EMI కట్టారో వారికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు లేఅవుట్లు చేశారో ఆ లేఅవుట్లు చేసిన సమయంలో పెద్ద సినీ తారలు అంటే పెద్ద నాయకులు అక్కడికి పోయి ఇనాగ్రేషన్ చేశారు. వీళ్ళందరినీ బాధ్యతలు చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కొంచెం డబ్బు వారికి ఇచ్చేసి ఆ కనీసం ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధితులు ఉన్నారో వాళ్ళకు కనీసం ఒక అంటే हमारे उर्दू में एक सामेता है జల్తే కడితే భాషే అన్నట్టుగా కూల్చివేతలు అయితే అయిపోయాయి. ఇప్పుడు EMI కట్టలేని పరిస్థితులను కొంచెమన్నా వాళ్ళకి ఆసరా చూపెట్టే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందా? అయితే దీంట్లో ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. ఇట్ ఇస్ అ సింపుల్ పర్సన్, ఒక వ్యక్తి, ఒక కృష్ణమూర్తి అనే వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్నాడు, బ్యాంకు కప్పున్నాడు. సో ఆయన మీదనే మొత్తం పెనాల్టీ వేయాలనే అంశం కాదు ఇది. దీంట్లో ఏంటంటే ల్యాండ్ ఫస్ట్ అది FTL ఉన్నదా బఫర్ జోన్లో ఉన్నదా అని చెప్పేసి చూసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్ట్రార్ బాధ్యత వహించాల్సి వస్తుంది. దీనికి తప్పుదో పట్టించేసి ఇక్కడ లేఅవుట్ చేస్తా అని చెప్పేసి చెప్పిన బిల్డర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇవన్నీ చూసుకోకుండా ఆమ్యామ్యాలు తీసుకొని లోన్ శాంక్షన్ చేసిన బ్యాంకర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏది ఏమైనా సరే నాకు ఇల్లు కావాల్సిందని చెప్పేసి ఆ ఇంట్లో కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న ఎవరైతే ఆ ఓనర్ అయితే ఉన్నారో వారు చివరి బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత. ఒక్క నిమిషం, జస్ట్ వన్ మినిట్ యూ కెన్ కంటిన్యూ విత్ సెకండ్ థింగ్. జీవీ రావు గారు మీ ఫోన్ కొంచెం వీడియో మోడ్లో పెట్టండి సార్ ప్లీజ్. జూమ్ లోనే ఉన్నది అంటే వర్టికల్ పెట్టాలా హారిజాంటల్ పెట్టాలా? మీరు కాదండి లక్ష్మీనారాయణ గారు, జీవీ రావు గారు ఎవరైతే తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు, కొంచెం మీ వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. జీవీ రావు గారు, డూ యూ హియర్ మీ? కొంచెం మీ వీడియో ఆన్ చేయండి సార్. ఆడియో వస్తుంది కానీ వీడియో రావట్లేదు. వీడియో ఆన్ చేసేయండి. లక్ష్మీనారాయణ గారు కంప్లీట్. అయితే ఇప్పుడు ఈ ఇష్యూను ఒకవేళ ముందే చర్చలు పెట్టేసి తర్వాత యాక్షన్ తీసుకుందామని చెప్పేసి అంటే ఒక యుగం కూడా పడుతుందండి నిర్ణయాలు తీసుకోవడానికి.
ఎందుకంటే ఈ డబ్బులు ఎవరు పే చేస్తారు, ఎలా పే చేస్తారు అని చెప్పేసి చర్చ పెట్టుకుంటూ మనం పోయినామనుకో, ఈ 5 సంవత్సరాల పీరియడ్ కూడా మనం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేము. అయితే ఇది పూర్తి స్థాయిగా ఎవరైతే ఇంటికి ఓనర్ అయిదామని చెప్పేసి అనుకుంటున్న మధ్యతరగతి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా బాధ్యత తీసుకునే దానికన్నా ముందు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా బాధ్యులను చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తా ఉన్నది, హైడ్రా కూడా ఆలోచిస్తా ఉన్నది. ఖచ్చితంగా ఈ రిజిస్ట్రార్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, బ్యాంకర్ కావచ్చు, మున్సిపల్ అధికారులు దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వీళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఆ టైంలో ఎవరైతే మరి నిజానికి వీళ్ళకి ఆ రోజు ఉన్న FTL బఫర్ జోన్ అని చెప్పేసి కనిపించలేదా, లేకుంటే ప్రజలను హైదరాబాద్ ప్రజలను మోసం చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారా? ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచిస్తా ఉన్నది. ఒక్కరే దీని గురించి అంటే ఎవరైతే EMI కట్టాలని చెప్పేసి బ్యాంకర్ వచ్చేస్తే ఈ కృష్ణమూర్తి అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటుండో పలాని వ్యక్తి అనేది భయపడాల్సిన అవసరం లేదు. దీని గురించి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది, సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇదే విషయంపై జీవీ రావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. స్టూడియో మనకు సంబంధించిన జూమ్ లింక్ లో. జీవీ రావు గారు, వెల్కమ్ టు ద ఫోర్త్ సైజ్ టీవీ అండి. నా మాట వినబడుతుందా అండి జీవీ రావు గారు మీకు? వినపడుతుంది సార్. ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్తున్నారో, ఎవరైతే ఉన్నారో డెవలపర్స్ కానీ సరైన ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తర్వాత అక్కడి నుంచి EMIలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం పూర్తిగా పడిపోయింది. లక్షల రూపాయలకు సంబంధించిన ఒక భూమి ఈరోజు వేల రూపాయలలో వచ్చేసింది. దీనంతటి కారణం ఏమనుకుంటున్నారు? యాజ్ ఎ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఎలా భావిస్తారండి దీన్ని? అంటే అంతా హిస్టారికల్లీ చూస్తే ఈ లోకల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయి కదా, అవి సరిగ్గా పనిచేయకపోవట్లా ఇదంతా ప్రాబ్లం వచ్చింది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ నాలాలు, ట్యాంక్స్ ఇవన్నీ కబ్జాకు గురి అయినాయి. దాని తర్వాత ఈ హైడ్రా తీసుకొచ్చింది, ఇది చాలా మంచి జరిగింది హైదరాబాద్ కొరకు. ఇప్పుడు ఏదైతే కూలగొట్టిండ్రో, ఒకవేళ అందులో ఇల్లీగల్గా లేఅవుట్ చేసినవి కూలగొడితే దానికి డెవలపర్ బాధ్యత అవుతాడు. లీగల్గా ఉన్నాయి గిట్ట కూలగొడితే దానికి గవర్నమెంట్ బాధ్యులు అవుతుంది. సో దీనిలో క్లారిటీ మనం ఉంచుకో. ఇల్లీగల్గా మాత్రం చేసినవి ఒకవేళ ఇందులో FTL చేసిండ్రు, నాలా మీద చేసిండ్రు అయితే బిల్డర్ని డెఫినెట్గా బుక్ చేయాలి, బిల్డర్ దగ్గర డబ్బు వసూలు చేసి గరీబులకు ఇవ్వాలి. లేకపోతే లీగల్గా ఎవరైతే పర్మిషన్స్ తీసుకొని కట్టున్నారో అప్పుడు ఆఫీసర్స్ అకౌంటబుల్ అవుతారు. దానికి గవర్నమెంట్ ఏదైతుందో 2 bedrooms ఇవ్వాలి, 2 bedroom 3 bedroom దానికి కంపెన్సేషన్ చేయవలసి వస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఆ ప్రొవిజన్ ఉంది, ఎందుకంటే రాజీవ్ స్వగృహ ఉంది ప్లస్ 2 bedroom ఉంది కాబట్టి అది చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ బట్ హైడ్రా ఇస్ వెల్కమ్. అండ్ హైడ్రా లేకపోతే ఇంకా మా హైదరాబాద్ ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు హైడ్రాతోని కొంతవరకు నాలాస్, లేక్స్, ఇంకోటి పార్క్స్ ఏవైతే ఎంక్రోచ్మెంట్ గురైనాయో అవి కూడా మన పార్క్స్ కూడా మళ్ళా మనం రెస్క్యూ చేసి అవి సెక్యూర్గా కాంపౌండ్ వాల్స్ కట్టి పార్క్స్ మనం డెవలప్ చేయవచ్చు. రైట్ సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ నాయకులైనటువంటి శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఉరి వేసిన వానికి కూడా ప్రభుత్వం అంటే ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వారికి ఫస్ట్ కోర్టు వారికి ఒక సమయం ఇస్తుంది, మాట్లాడుకోండి మీరు ఒకసారి ఇంకొక మీది కోర్టుకి వెళ్ళి మాట్లాడండి అని చెప్తారు. ఆ సమయంలో ఒక్కటేసారి వారి మీద పడి వారి ఇల్లును కూల్చివేసి 24 గంటలు 45 గంటల లోపే వాళ్ళ ఇల్లు కూల్చేశారు. తద్వారా అక్కడ ఉన్న సామాన్లనంతా ధ్వంసం చేసేశారు. అయినప్పటికీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు డెవలపర్ అయినట్టు ప్రెసిడెంట్ అయినటువంటి జీవీ రావు గారు చెప్తున్నారు, ప్రసాద్ గారు చెప్తున్నారు, బీజేపీ నాయకులు చెప్తున్నారు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, ఇలాంటి చర్యలు తీసుకోవడానికి గత ప్రభుత్వాలే కారణం, అనాలోచిత విధానాలే కారణం అని చెప్తున్నారు. దీనిపై మీరా లెస్పేసారు. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు, అగైన్ వీ కుడ్ మూవ్ ద లక్ష్మణ్ నాయక్ గారు ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అనేక సమస్యలకు ప్రస్తుతం ఏదైతే మనం చెప్తున్నాం, ఇప్పుడు డెవలపర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జీవీ రావు గారు కూడా చెప్పారు, మంచి కార్యక్రమం తీసుకున్నారు, మంచి కార్యక్రమం, కానీ వారి కంపెన్సేషన్ ఎట్లా? ఇప్పుడు ఈరోజు EMIలు ఎలా కట్టాలి? వాళ్ళ ఇల్లులు కూల్చేశారు, కోట్ల రూపాయలు కట్టి ఇల్లులు కూల్చిన తర్వాత వాళ్ళకు 2 bedrooms 3 bedrooms ఇస్తారంటే వాళ్ళు అంగీకారయోగ్యమేనా?
దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి? ఇది అంటే ఎవరికైనా సరే ఆ ప్లేస్ లో ఉన్నప్పుడు అంటే ఓనర్ అయిదామని చెప్పేసి అనుకున్న ఏ వ్యక్తికైనా సరే ఆ ఇల్లు పోతున్నప్పుడు ఎవరికైనా బాధకరంగా ఉంటది. ఎగ్జాక్ట్. కానీ ఇది ఒక వ్యక్తిని బాధ పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం కాదు. హైదరాబాదు భవిష్యత్తు తరాలకు 100 సంవత్సరాలకు ఒక గొప్ప నగరంగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము. దీన్ని అన్ని పార్టీల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ సహకరించాలి. ఒకవేళ ఎవరైతే ఇంటి ఓనరు నష్టపోతున్నాడు చూడండి, ఇంతకుముందు సార్ చెప్పారు, బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుల వారు చెప్పారు, ఏంటంటే ఎవరి స్థాయిలో తప్పు జరిగితే వాళ్ళు ఇప్పుడు ఒక ఇంటి ఓనర్ కన్నా వీళ్ళందరూ పెద్దోళ్ళే కదండి. రిజిస్ట్రార్ అనే వాళ్ళు న్యాయంగానో ఏదో రకంగానో వాళ్ళు డబ్బు గల వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాలా. బిల్డర్ అనే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి, అన్యాయంగా సంపాదించిన డబ్బులు ఉంటే వీళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వాలా. బ్యాంకర్ కూడా తమ చేసిన తప్పులకు వాళ్ళు కూడా కొంత పనిష్మెంట్ భరించాల్సిన అవసరం ఉన్నది. మున్సిపల్ అధికారులు కూడా లేని దానికి కూడా ఈరోజు దానికి పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళు కూడా దాని గురించి భరించాల్సిన అవసరం ఉన్నది. కానీ వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. పరిగెత్తుకుంటూ పేద ప్రజలను అన్యాయం చేసే పరిస్థితి లేదు. ఇదంతా మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేస్తే రాష్ట్రం ఏదో తమ ఇంటి ఆస్తిలాగా హైదరాబాదు తన నేటివ్ లాగా కేటీఆర్ గారు కానీ వారు పట్టణ శాఖ అభివృద్ధి శాఖ మంత్రి తన పరపతి కోసం తనే ఒక 10 కాలాల పాటు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి ఇచ్చిన నిర్ణయాల మూలంగా ఈరోజు అందరూ బాధపడతా ఉన్నారు. ఆయన ఎక్కడ సంతకం ఆయనది ఉండదు, కానీ సంతకం పెట్టిన ప్రతి ఒక్కరు రిజిస్ట్రార్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, బ్యాంకర్ కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎవరైతే నష్టపోతున్నారో వాళ్లకు, అంటే ఇప్పుడు ఎవరికైతే 100% నష్టమవుతుందో 100కు 100 కాంపన్సేట్ చేయలేకపోవచ్చు. కానీ వారికి ఒకవేళ అదే ఇల్లు ప్రధానమైతే ఖచ్చితంగా వారికి ప్రభుత్వము కల్పించే అవకాశంలో వారు అంటే డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ పెద్ద అపార్ట్మెంట్ లో ఉండాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ అనుకునే ముందు అంత పెద్ద లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు అనేది వాళ్ళు కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఏది ఏమైనా వాళ్లకు తప్పుదోవ పట్టించింది ముఖ్యంగా బిల్డర్లు ఉంటారండి. దీంట్లో తప్పుదోవ పట్టించింది బిల్డర్లు. వీళ్ళు రూపాయికి 2 రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి వీళ్ళు మేజర్ గా దీంట్లో వీళ్ళ ఈఎంఐలు చెల్లింపుల్లో కానీ బ్యాంకుల చెల్లింపులో కానీ బిల్డర్లు ఎక్కువ శాతం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి. ఎందుకంటే అది ఒకవేళ అది కరెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఈరోజు గవర్నమెంట్ కూల్చదు. ఒకవేళ అది ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ ఉందంటేనే, అది అన్యాయమైన ప్రాంతంలో బిల్డింగ్ కట్టిరంటేనే ఈ రోజు ప్రభుత్వం కూలుస్తుంది. కానీ ఒక న్యాయమైన అంటే ఇది మంచి ప్రాజెక్టు, దీంట్లో మున్సిపల్ అధికారులు కరెక్టే పర్మిషన్ ఇచ్చారు, దీన్ని కూలుస్తుంటే ఈ రోజు కూడా ఇప్పుడు రంగనాథ్ గారు కావచ్చు, లేకుంటే వారి యంత్రాంగం కావచ్చు, అట్లా అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోదు. 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే ఈ బిల్డింగ్ ఉంటేనే ఈ ల్యాండ్ కు నష్టము, ఈ హైదరాబాద్ కు నష్టం అంటేనే అటువంటి వాటినే కూలుస్తున్నది. దీనికి కలెక్టివ్ గా బాధ్యత వహించేసి ఎవరైతే నష్టపోతున్న వాళ్ళందరికీ నిలబడాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి శ్రీకాంత్ గారి దగ్గర. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, ఎవరైనా వచ్చినా కూడా కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి అంటే గత ప్రభుత్వమే దీనికి కారణమని చెప్తున్నారు. కేవలం 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రాన్ని ఏలింది. అంతకుముందు జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, నెదురుమెల్లి జనార్దన్ రెడ్డి, ఇంకా ఎంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, అలాగే మన కాంగ్రెస్కు సంబంధించిన చాలామంది ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళు అధికారం ఏలింది కాంగ్రెస్ ప్రభుత్వం. తద్వారా తెలుగుదేశం ప్రభుత్వం, తద్వారా ఇప్పుడు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి మీద మొత్తం ఒక్కసారిగా అందరూ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో యాజ్ ఎ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులైనటువంటి మీరేమంటారండి? శ్రీకాంత్ గారు లేదండి డిబేట్లో నిమిషాలు సార్, ఆయన స్టూడియోలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే దెర్ ఈజ్ సమ్ టెక్నికల్ డిఫరెన్స్. ఎస్ సార్, ప్రసాద్ గారు మీరు చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయంపై. ప్రసాద్ గారు చెప్పండి సార్. సార్, ప్రభుత్వంలో పనిచేస్తున్న వ్యవస్థల్లో ఒకటి ఆర్టీఏ వ్యవస్థ ఒకటి, ఇంకోటి ఏంటంటే ఈ రిజిస్టర్ ఆఫీసులో వీళ్ళిద్దరికీ బాధ్యత అన్నది ఈ జన్మకు కాదు కదా, వచ్చే జన్మకు కూడా రాదు. ఎగ్జాక్ట్లీ యు ఆర్ రైట్ సార్, అబ్సల్యూట్లీ. కానీ ప్రభుత్వం ఒక డెలిబరేషన్స్ తీసుకుంటానే కానీ అవుతుంది. ఎందుకంటే మీరు నేను వెహికల్స్ చూడండి 15 ఏళ్ళకి రోడ్ ట్యాక్స్ కట్టడం, రోడ్డు ఉందో లేదో అని అడగండి, అడిగి బాధ్యత ఉండదు ఆర్టీఏలో. అలాగే ఈ రిజిస్టర్ ఆఫీసుల్లో బఫర్ జోన్లు, ఇందాక ఆయన చెప్తున్నట్టు నల్లాల మీద ఇట్లన్నిటి మీద అడిగా పెద్ద మ్యాప్ పెట్టి కూర్చోబెడతారు కదా, దేనికి పెట్టి కూర్చోబెడతారు అక్కడ కింద బ్రోకర్ గారి దగ్గర లంచాలు తీసుకోవడానికి.
ఇంతకు ఎవరో చెప్తున్నారు కేటీఆర్ గారి ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఆయనే ఉంటారని చెప్పి. అంతకన్నా ముందు మానవుడు పొట్టి శ్రీరాములు గారి త్యాగం తర్వాత నుంచి ఉన్న వ్యవస్థలో ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? ఈ టెన్యూర్లో ఎంత కట్టి రాపారు తెలీదా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 22A ఉన్న ల్యాండ్లకి అలాగే నల్లాల మీద డ్రాయింగ్ లో కనపడవా ఈ నల్లా అని ఈ చెరువు అని? తమాషాలకు ఉంది ఒక్కొక్కడికి. వీళ్ళ వేషాలకి మనం ఎందుకు బాధ్యత వహించాలి? ఎవరైనా మన ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఈ గురు ఇప్పుడు మనం డిబేట్ లో ఉన్నాడు రూపాయలు లంచం ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చేయొద్దండి. నేనైతే లంచాలు ఇచ్చే చేయించుకున్నాను. చెప్పండి. వాళ్ళు అసలు దాక్షిణ్యాలు క్షమాభిక్షలు లేకుండా మన దగ్గర లంచాలు తినేస్తూ ఇందాక ఆయన బిల్డర్ అసోసియేషన్ ఆయన బాగా చెప్తున్నాడు. బిల్డర్ కొంతవరకు బాధ్యత. ఏ సార్ మీకున్న సామర్థ్యంలో అది నల్లావో చెరువు ఏదో తెలియదు, ఎవరి దగ్గర నుంచి ఎప్పుడు ఎలా వస్తున్నాయి? అది కల్లా పట్టుకుని అడిగినోడు ఎవరు లేక ఇది ప్రాబ్లమ్స్. ఇవాళ ప్రభుత్వ విధానం నేను సమర్థిస్తున్నాను, కానీ దీనికన్నా ఒక ఫస్ట్ చేద్దామని ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇందాకలే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ దగ్గర వేసినప్పుడు మన దగ్గర ఛార్జెస్ ఎలా తీసుకుంటున్నారు? బఫర్ జోన్ లోను నల్లాల మీద ఇల్లులు కట్టిన వాళ్ళు అన్యాక్రాంతంగా కట్టిన దానికి గవర్నమెంట్ కాంపన్సేషన్స్ ఈ విధంగా ఫస్ట్ బిల్డర్స్ దగ్గర నుంచి వసూలు చేస్తాం. అన్యాయంగా ఈ విధంగా రిజిస్టర్ చేసిన ఈ రిజిస్టర్ గానీ ఈయన్ని సస్పెండ్ చేసాం. ఇక్కడ ఎరగొడితే ఎవడానికి కలిగాడు? నేను వెళ్ళి చాలుగా చెప్పాడు నాగార్జున దండం పెట్టి రేవంత్ రెడ్డి గారికి. అలాగే మూసుకుని పనిచేస్తారు. వ్యవస్థే సహకరిస్తుంది. వ్యవస్థలో ఉన్న లోపాలని మనం వేలెత్తి చూపించే సక్రమైన మార్గంలో సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమానికి ఎవడిస్తున్నాడు హక్కులు? ఇది తప్పు అని చెప్తున్నాం. ప్రభుత్వ విధానాన్ని నేను ఎండగట్టట్లేదు, తప్పు కాదు, కరెక్ట్. ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఒక నీళ్ళు కావాలంటే చెరువుల్ని నల్లాల్ని పరిరక్షించాలి. ఇంకా డ్రైనేజీలు వెళ్ళి ప్రాపర్గా వెళ్ళకపోతే. కానీ ఈ బిల్డర్ రిజిస్ట్రేషన్ రేరారులు ఈ చెత్తాచెదారులు పెద్ద పెద్ద కన్వెన్షన్స్ పెడుతున్నారు కదా. ఏ ల్యాండ్ రిజిస్టర్ గారు వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరిఫై చేయలేడు పలానా ల్యాండ్ లో ఇక్కడ కడుతున్నారని. కొన్నిటికైతే కొన్ని కన్సిడరేషన్స్ అంట, కొన్నిటికైతే బియాండ్ ఇట్. ఎక్కడి నుంచి ఎంటర్టైన్ చేస్తున్నాం? సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లు రాసి వస్తారు కదా వీళ్ళు. వీళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని నేను క్లాసులు మీద సంతకాలు పెట్టి ఉద్యోగాలు వచ్చేయాలకి. ప్రభుత్వం అన్ని పనులు చేస్తుంది, ఈ పని కూడా చేయడం రైట్ వే. కానీ దానికి ఒక ప్రాపర్ వేలో గతాలకు తరబడి సంవత్సరాల తరబడి దశాబ్దాల పడి చెత్త ఉన్నదాన్ని ఎవడో ఒకడు టార్త్ బేరర్లో వచ్చాడు క్లీన్ చేస్తాడు. ఐఎమ్ నాట్ డెనైయింగ్ ఇట్. క్లీనింగ్ కూడా ప్రాసెస్ కావాలి. ఆ ప్రాసెస్ లేనందువల్ల సామాన్యుడు ఇబ్బంది పడతాడు. వాడు ఎవరు కలగంటాడా? బ్యాంక్ కూడా ఇంత కట్టేస్తాడు సంతకాలు పెట్టమని. ఎవరైనా చదివి సంతకం పెడతాం మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? ఎగ్జాక్ట్లీ, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. నవీన్ యాదవ్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ప్రసాద్ గారు చెప్పారు చాలా బ్రహ్మాండమైన పాయింట్లు ఏమనెత్తారు. అంటే ఒక బ్యాంకులో ₹1 లోన్ కావాలంటే దాదాపుగా 20 నుంచి 50 సంతకాలు తీసుకున్న బ్యాంక్ వాళ్ళు ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళకి ఈఎంఐలు వాళ్ళకు లోన్లు ఇచ్చిన తర్వాత ఈరోజు ఈఎంఐల మీద ఇంత ఒత్తిడి పెంచడం సమంజసమేనా? సార్ నేనేమంటున్నా అంటే ప్రసాద్ గారు అన్నారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటేనంటే మనము మామూలు వాళ్ళం పోతే ఇది కావాలి, ఆ పత్రం కావాలి, ఈ కాగితం కావాలని చెప్పులు అరిగేదాకా, కొత్త చెప్పులు కొనుక్కుంటే అరిగేదాకా దింపుతారు. మరి ఈ బిల్డర్లతో వాళ్ళు కుమ్మక్కు కాకపోతే, ఈ బిల్డర్లతో ఈ నాయకులతో ఈ అధికారులతో కుమ్మక్కు కానట్టయితే అంత తొందరగా అది బఫర్ జోన్ FTL అని తెలియకుండానే సంతకాలు పెట్టారండి. ఈ ఇప్పుడు లోన్లు ఇచ్చే వాళ్ళు ఏం తెలియకుండానే. ఇప్పుడు మనం ఒక కామన్ మ్యాన్ ఒక లోన్కు వెళ్ళండి, మనం ఏదైనా ఒక లోన్కి వెళ్తే మన చెప్పులు ఎలాగ దింపుతారు. ఇవన్నీ తెలియకుండానే పెట్టారా? వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ బిల్డర్లను అరెస్ట్ చేసి బిల్డర్లను ఏమైనా ముద్దాయిం చేసి వాళ్ళను ఈ రోడ్డు మీద నిలబెట్టాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ ఇప్పుడు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ అధికారులు మనకు ఒక కామన్ మ్యాన్ పోతే హౌస్ నెంబర్ ఇవ్వడానికి కూడా 30 సార్లు 40 సార్లు నింపుతారు, ప్రతి దానికి నింపుతారు. ఈ బిల్డర్లకు వాళ్ళకి ఎటువంటి కనెక్టివిటీ లేకపోతే ఎందుకు చేస్తారండి? అన్ని వాళ్ళకి తెలుసు. వీళ్ళని A1గా A2గా ముద్దాయి చేసి వాళ్ళను నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి కూడా తప్పుదేం జరగదు మా మధ్యతరగతి ప్రజలకు, ఇటువంటి కామన్ మ్యాన్ మామూలు ప్రజలకు. ఇలా వాళ్ళు నడి రోడ్డు మీద బట్టి వాళ్ళు ఉన్న దాచుకున్న కాస్త డబ్బు కొనుక్కొని వాళ్ళు ఏదో సంతింటి కళ నెరవేరుతుందని సంతోషపడితే ఇలా మధ్యలో కళ నెరవేరకుండా వాళ్ళు ఇలా ఈ పరిస్థితి దిగజారిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఫస్ట్ తీసుకోవాల్సింది బిల్డర్ల మీద అప్పుడున్న అధికారుల మీద రిజిస్ట్రార్ మీద సార్ అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ మీద తీసుకోకుండా కామన్ మీద పడితే కామన్ మ్యాన్ ఇప్పుడు సార్ అన్నట్టు ఒక లోన్కి వెళ్తే ప్రతి పేపర్ మనం చదువుతామా అండి, ప్రతి పేజ్ చదువుతామా? నమ్మకంతో పెడతాం. నమ్మకంతో పెట్టినప్పుడు ప్రతి చదవాలంటే మరి ఈ అధికారులు ఏం చేసారు? ఇప్పుడు
టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారండి, అది ఎఫ్టీఏలా ప్రపంచంలో వాళ్ళకి తెలియదా? Okay. వాళ్ళకి తెలియదా అండి? అప్పుడున్న రాజకీయ ఒత్తిళ్ల వల్ల సార్ అన్నట్టు ఇంతకు తను అన్నట్టు వాళ్ళన్ని కలవ. యా ఒకే విషయంపై ఇప్పుడు మనం ఒకసారి మన శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్, నా ఐడియా వినిపిస్తుందా అండి మీకు? ఏంటంటే ఆయన ఊరికే ప్రశ్నిస్తున్నారు మీరు. లేదు, వచ్చారు శ్రీకాంత్ గారు ఉన్నారండి, కాకపోతే టెక్నికల్ ఫాల్ట్. శ్రీకాంత్ గారు, నా ఆడియో వినిపిస్తుందా అండి మీకు? వినిపిస్తుంది. యా కొంచెం ఒకసారి చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ప్రసాద్ గారు చెప్పినట్టుగా, నవీన్ యాదవ్ గారు చెప్పినట్టుగా, లక్ష్మణ్ నాయక్ గారు చెప్పినట్టుగా, మన జీవీరావు గారు చెప్పినట్టుగా, అంతే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, గత ప్రభుత్వం మరోసారి నేను చెప్తున్నానంటే మొత్తం బీఆర్ఎస్ఏ అని చెప్తలేను, గత ప్రభుత్వాల బాధ్యత. 35 సంవత్సరాల పాటు ఒక రిజిస్ట్రార్ అనే మున్సిపల్ కమిషనర్ అనే ఉద్యోగంలో ఉంటాడు. అతని బాధ్యత ఏంటంటే సరైన పద్ధతిలో పత్రాలు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. కానీ అలా అనుచితంగా చూసుకోకుండా వారికి పర్మిషన్స్ ఇచ్చేశారు, తద్వారా లోన్స్ కూడా వచ్చేశారు. ఈరోజు వందలాది మంది రోడ్డు మీద పడ్డారు. దీని మీద ఎలా స్పందిస్తారండి మీరు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నేను పూర్తిగా ఈ చర్చను కొంత వినలేకపోయినా టెక్నికల్గా ఉన్నటువంటి రీజన్తో, సరే విన్నంత వరకు ఇది హైడ్రా పైన జరుగుతున్నటువంటిది, సామాన్యుల పైన ఏదైతే బ్యాంకులకు సంబంధించినటువంటి ఈ అరాచకాలు ఏదైతే జరుగుతున్నాయో దానిపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. కొంతమంది పెద్దలు మాట్లాడి నేను వినలే. పూర్తిగా గత ప్రభుత్వాలు చేసినటువంటి ఇది గత ప్రభుత్వం సంబంధించిన అధికారులు చేసింది అని అంటే, ముందుగా హైడ్రా గురించి మనం విశ్లేషించుకుంటే, హైడ్రా అనేటువంటి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఒక సంస్థ. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ తీసుకొచ్చిళ్ళు. జియో నెంబర్ 99 అనేటువంటిది ఇచ్చేసి ఈ యొక్క సంస్థకు రూపం చేసిళ్ళు. ఇది ఎక్కడైతే విపత్తు నిర్వహణ అనేటువంటిది వస్తుందో, విపత్తు నిర్వహణతో పాటు ప్రభుత్వ సంబంధించినటువంటి ఆస్తులు, అదేవిధంగా ప్రజల యొక్క సంబంధించినటువంటి ఆస్తులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క హైడ్రా పైన ఉన్నదని చెప్పేసి అనుకుంటాం. ఈ హైడ్రాకు మరొక నిర్వచనం కూడా ఉన్నది. ఇది ఒక రక్కసి, ఇది ఒక రాక్షసి అని చెప్పేసి కూడా మరొక నిర్వచనం ఉంది. సో ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకాఏకిన ప్రజలపైన, సామాన్య మద్దతు తరగతి ప్రజలపైన, బడుగు బలమైన వర్గాలకు సంబంధించిన ప్రజలపైన మూసీ ప్రక్షాళన అనేటువంటి తీసుకొచ్చేసి, మూసీ ప్రక్షాళనలో మూసీ బాధితులు ఎవరైతే దాని చుట్టుపక్కల కొన్ని దశాబ్దాల కాలాలుగా 20-30 సంవత్సరాల నుంచి నివసిస్తూ పట్టా భూములు కలిగి ఉన్నటువంటి భూములను, నేను ఇవాళ అక్రమాలకు లోనైనటువంటి భూములను కూలగొడితే వాటిని నేను తప్పనట్లేను. ఏదైతే ఆక్రమణలకు గురైనటువంటి భూములు కాకుండా ఇందిరమ్మ ఆయంలో పట్టాలు ఇచ్చేసి, ఇందిరమ్మ ఆయంలో అప్పటి నుంచి ఉన్నటువంటి ఒక కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఒక రోసయ్య గారు కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక వైఎస్ఆర్ కావచ్చు, ఒక కేసీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరూ హయాంలో విద్యుత్ సౌకర్యము, సీసీ రోడ్ల సౌకర్యము, అన్ని సౌకర్యాలు వచ్చినటువంటి ఆ యొక్క కాలనీలలో కూడా మీ విధ్వంసం చేసిల్లు కదా. ఇలా నిలబెట్టాలంటే దానికంటూ ఒక విధి విధానాలు అనేటువంటి ఉండాలి. విధ్వంసం చేయాలంటే ఎట్లాంటి విధి విధానాలు లేవు, ఉండొద్దు అని చెప్పేసి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే సుమారు 458 మంది బిడ్డల సంబంధించిన ఏదైతే బతుకు జీవుడా అని చెప్పేసి హైదరాబాద్ పట్టణానికి గ్రామంలో ఉండబడేటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి భూములను తనఖా పెట్టి, ఆ భూముల ద్వారా వచ్చినటువంటి ఆస్తులను తనఖా పెడితే, ఆ భూముల ద్వారా వచ్చినటువంటి రూపాయి కూడా పట్టుకొని ఏదో సామాన్య మద్దతు తరగతి కుటుంబాలు ఇక్కడ జీవనభృద్ధి కోసం వ్యాపారాలు, తోపుడు బండ్ల ద్వారా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చిన్న లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి పట్టా భూములను కూడా, ఇందిరమ్మ ఇచ్చినటువంటి పట్టా భూములను కూడా ఈ ప్రభుత్వం ఎందుకు గులగొట్టింది అని చెప్పేసి నా ప్రశ్న. ఇలా అదేవిధంగా నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నా. ఇలా ఏదైతే హైడ్రా పైన, ఈ హైడ్రా పైన ఈ ఇటీవల కాలంలో యూటర్న్ తీసుకున్నారు. మీరు చేసినటువంటి చర్యలు నిజంగా రైటే. మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వనరులను కాపాడాలి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కాపాడాలి, ఇక్కడ ఉన్నటువంటి వరదలు రాకుండా, ఇక్కడ కాలనీ వాసులను ముంపు ప్రాంతాలను అనేటువంటి గురి కాకుండా ఈ ప్రాంతాన్ని, హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలన్న సంకల్పం మీకున్నట్లయితే హైడ్రా ఫస్ట్ ఏం చేయాలి? ప్రాథమికంగా తన విధులను ఏ విధంగా సవరించుకోవాలి? ఫస్ట్ చేయాల్సింది ఎఫ్టేల్ పరిధి ఎక్కడ ఉన్నది, దానిపైన సర్వే చేసిందా ఈ వాటి వరకు? ఎక్కడైనా బఫర్ జోన్ సంబంధించినటువంటి సర్వే చేసి ఆ బఫర్ జోన్కు ఎక్కడైనా హద్దులు పెట్టిందా ఈ హైడ్రా? ఒక విధానం అనేటువంటిది, ఒక విధి అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. రావడమే హైడ్రా పేరు పైన డబ్బు సంచులను దోచుకోవడం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటి కుటిల నీతి. బడాబాబులకు ఒక నీతి, బడుగు బలైన వర్గాలకు, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఒక నీతి. ఈరోజు తిరుపతి రెడ్డి సంబంధించినటువంటి ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లుకు నోటీసులు ఇచ్చే టైం ఎందుకు ఇచ్చేళ్ళు? అదే పేద ప్రజలు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటారో వాళ్ళకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ షెడ్లను, నిర్వహణలో ఉన్నటువంటి యంత్రాలను తీసుకోకుండా, కనీసం దాంట్లో ఉన్నటువంటి వస్తువులను తీసుకోకుండా, గర్భిణీ స్త్రీలను కూడా బయట ఉంచేసి సంకల చంటి బిడ్డలను ఎత్తుకొని ఆ పిల్లలందరూ, ఆ ఆడపిల్లలు బాత్రూమ్లు, స్నానాలు చేయడానికి బాత్రూమ్లు లేనటువంటి పరిస్థితులలో ఇంత బీభత్సమైన, ఇంత భీతికరమైనటువంటి వాతావరణం సృష్టించి నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటిది?
ఇలా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఎన్డిపి నిధుల ద్వారా 900 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చింది కదా. Yes. ఈ యొక్క 900 కోట్ల రూపాయల నిధుల ద్వారా ఈ నగర ముంపు అనేటువంటిది కలగకుండా ముంపు ప్రాంతాలను కాపాడాలి కదా ఎస్ఎన్డిపి నిధుల ద్వారా. ఇలా మరి ఇంత బీభత్సమైన వాతావరణాన్ని ఎందుకు సృష్టించడం? ముందస్తుగానే వాళ్ళకు పునరావాసం ఎందుకు కల్పించలేదు? పునరావాసం కల్పించకుండా ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఒక సిగ్గుమాలిన తుగ్లక్ పరిపాలన ఈ రోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. ఇందులో భాగంగానే ఇలా సామాన్య మధ్యతరగతి కుటుంబాలందరూ రోడ్ల మీదకి వచ్చిళ్ళు. ఇలా వాళ్ళ ప్రొఫైల్ నేను ఒక మాట చెప్తున్నా సార్, ఎందుకంటే ఇంతసేపు నాకు చర్చలు లేను. నేను ఏదైతే బ్యాంకర్స్ ఇచ్చినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఈ రుణాలన్నీ కూడా ప్రభుత్వం బేషరతుగా వాళ్ళు ఖచ్చితంగా చెల్లించాలి. ఇవాళ మండలిలో కానీ అసెంబ్లీలో కానీ పిఆర్ఎస్ నాయకులు కానీ ప్రజల పక్షం ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ యొక్క రుణాల విషయంలో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల వైపున మాట్లాడిల్లు. ప్రజలు తెలిసి ఉన్నారో తెలియకున్నారు కాదు. దీనిలో 2 అంశాలు చెప్తా. కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో కబ్జాదారులు అనేటువంటి వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండరు. వాళ్ళపైన మీరు ఆక్రమణదారులకు ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఉండరు. కానీ కొనుగోలుదారు అనేటువంటి వాడు ఉంటాడు. కొనుగోలుదారు అనేటువంటి వాడి దగ్గర ఒక సమగ్రమైన డాక్యుమెంట్ ఉంటుంది, ఒక రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటాయి, ఒక ఎల్ఆర్ఎస్ పత్రాలు ఉంటాయి, ఒక బిల్లింగ్ రెగ్యులేషన్ సంబంధించినటువంటి పత్రాలు ఉంటాయి. ఇవన్నీ ఒక వ్యవస్థ ఉట్టిగానే చేసిందా? చీడబట్టిపోయిందా వ్యవస్థ? ఈ వ్యవస్థను నువ్వు ప్రక్షాళన చేసుకోకుండానే డైరెక్ట్ విధ్వంసానికి ఎందుకు పోయినావు? అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం కాంగ్రెస్ నాయకులైన లక్ష్మీనారాయణ నాయక్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ నాయక్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం అనేది శ్రీకాంత్ గారు చెప్పినట్టుగా మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి దీని మీద? అంటే రాక్షస ప్రభుత్వం రాక్షసంగా ఒక్కసారిగా ప్రజల మీద పడి వాళ్ళు ఇల్లు లేనినట్టుగా చేశారు. బాలింతలను కూడా చూసి వారిని కూడా వదిలిపెట్టలేదని చెప్తున్నారు. దీని విషయంపై మీరే స్పందిస్తారండి? ముఖ్యంగా ఇప్పుడు మనం కూలుస్తున్న బిల్డింగ్లను కూడా మనం గమనించవచ్చు. అంటే మనకు వీడియోలో డిస్ప్లే అవుతా ఉన్నది. అయితే ఇవన్నీ కూడా ఫినిష్ కాని బిల్డింగ్లు. ఏ ఒక్క బిల్డింగ్ కూడా కంప్లీట్ గా ఫినిష్ అయిపోయి లోపల రెసిడెంట్స్ ఉంటున్న బిల్డింగ్లు కావు. 3 రోజుల క్రితం గృహప్రవేశం చేసినటువంటి ఇండ్లను కూడా కూల్చిల్లు. గుమ్మడికాయలు ఇంటిపోలేదు, పచ్చడి మామిడి తోరణాలు ఇంటిపోలేదు, పచ్చడి మామిడి తోరణాలు ఇంటిపోలేదు. ఆల్రెడీ లక్ష్మణ్ నాయక్ గారు చాలా ఒక్క నిమిషం అండి. ఖచ్చితంగా ఇండ్లలో ఉన్న వారిని కూడా బయటికి లాగడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా వారిని కూల్చివేసిన దృశ్యాలు మన దగ్గర ఉన్నాయి. కాకపోతే మనం ఇప్పుడు అది ప్రదర్శిస్తలేం మనం, ఎందుకంటే ప్రెజెంట్ చేస్తలేం. అది కూడా మన దగ్గర ఒక ఉదాహరణ చెప్తాండి. సర్వే నెంబర్ 124లో అమీనాపూర్లో సర్వే నెంబర్ 124లో అమీన్పూర్లో G+5 కన్స్ట్రక్షన్ జరిగితే ఆ G5 ఒక నిమిషం సార్, G5 గత 9 సంవత్సరాల 10 సంవత్సరాల కాలంలో పర్మిషన్లు ఇచ్చిన బిల్డింగ్లు. ఈ టైంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నాయకులు మన కేటీఆర్ గారు తన వంది మాగదులను బిల్డింగ్ అప్పనంగా వాళ్లకు పర్మిషన్ ఇచ్చారు. కేసీఆర్ గారు ఈ ధరణి అని తీసుకొచ్చేసి చాలా ప్రభుత్వ భూములను, వక్ఫ్ భూములను, పేద ప్రజల భూములను పట్టాలు చేసేసి తన వంది మాగదులకు ఇచ్చేసిర్రు. కేసీఆర్ గారు ఆరోగ్యశ్రీలో అప్పులు చేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పులు తీరుస్తా ఉన్నది. కేసీఆర్ గారు ప్రభుత్వము ఒక నిర్దాక్షిణ్యంగా చేస్తుందని చెప్పేసి అనడం పొరపాటు. కాంగ్రెస్ ఎవరి మీద కక్ష సాధింపు కాదు. హైదరాబాదు రేపటి తరాలకు మంచిగా ఉండాలని చెప్పేసి ఒక కఠినమైన ఒక్క నిమిషం అండి. నాయక్ గారు ఇప్పుడు శ్రీకాంత్ గారు అడిగినట్టుగా కేవలం మీరు కక్ష సాధింపు చర్య కాదు అని చెప్తున్నారు. అయినప్పటికీ కన్వెన్షన్ ఎప్పుడైతే కూల్చేశారో, ఎప్పుడైతే ఆయనకి సమయం ఇవ్వకుండా కూల్చేశారో, అదే సమయంలో రేవంత్ రెడ్డి తమ్ముడైనటువంటి వారికి సంబంధించిన ఎందుకు సమయం ఇచ్చారు అని శ్రీకాంత్ గారు మీకు అడిగారు. దానికి సమాధానం చెప్పండి. మీరు ఒకసారి శ్రీకాంత్ గారు మరొకసారి డైరెక్ట్ అడగండి. సార్ నేనేమంటున్నా ఒక మాట, నాకు సమయం ఇవ్వండి. నేనేమంటున్నా ఇన్కన్వెన్షన్ అనేటువంటిది దాంట్లో నీ బిడ్డ పెళ్లి చేసుకుంటావు, ఇన్కన్వెన్షన్ లో నీ బిడ్డ సంబంధించినటువంటి వివాహ శుభకార్యం చేసుకొని ఒక బడా సంబంధించినటువంటి వ్యక్తి ఒక నిమిషం వినాలన్నా మీరు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నా, నేనేమడుతున్నా సంబంధించినటువంటి దాంట్లో నీ యొక్క బిడ్డ పెళ్లి చేసుకున్నావు, నీ బిడ్డ పెళ్లి చేసుకుని తాయిలాలు ఇచ్చినవా ఇయ్యలేదా నాకు అదే ఎవరు ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా నీ బిడ్డ పెళ్లి చేసుకున్నటువంటి కన్వెన్షన్ ను నిర్దాక్షిణ్యంగా కూలగొట్టి ఏం సంకేతం ఇచ్చినామంటే బడా బాబులారా మిమ్మల్ని ఎవరిని కూడా నేను వదిలిపెట్టాను, భయంగా
జరుగుతున్నటువంటిది ఏంటంటే నాగార్జున లాంటి ఒక సెలబ్రిటీ సంబంధించినటువంటి ఇల్లును కూడా నేను కూలగొట్టినా ఇక మీరెంత అనేటువంటి పరిస్థితిని మీరు క్రియేట్ చేసేసి వెనకాల డబ్బు సంచులు అనేటువంటి ఇంకొక మాట అమీనాపూర్ సార్ ఒక నిమిషం వినాలి. అమీనాపూర్ లో మీరు నిర్మాణంలో ఉండబడేటువంటి బిల్డింగ్లను మాత్రమే కూలగొట్టిల్లు, నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్లను మాత్రమే కూలగొట్టిల్లు అన్నారు. అమీనాపూర్ లో సర్వే నెంబర్ 124 దయచేసి వినండి అన్న. సర్వే నెంబర్ 124 కన్స్ట్రక్షన్స్ 5 బ్లాక్లు ఉన్నాయి. అక్కడ ఉండబడే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, మధ్యతరగతి కుటుంబాలు కావచ్చు, లోన్లు తీసుకొని ఆ G+5 లో డబుల్ బెడ్రూమ్లు కొనుగోలు చేసిల్లు. ఆ G+5 కన్స్ట్రక్షన్ లో ఉండబడేటువంటి ఒక గర్భిణీ స్త్రీ కూడా శోక సముద్రంలో మునిగిపోయింది కదా. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లను, బిడ్డలను, కనీసం వస్తువులను కూడా తీసుకొని ఎట్లా మాట్లాడుతున్నారంటే విధానపరమైన నిర్ణయం లేదా? 8 పోర్టుపోలియోలు నీ దగ్గర పెట్టుకున్నావు, 8 పోర్టుపోలియోలు నీ దగ్గర పెట్టుకున్నావు. మంత్రివర్గ విస్తరణ మన వీవర్స్ కు సరి అయిన మెసేజ్ ఇవ్వలేకపోతున్నామనే భావన ఒకటి వస్తున్నది సార్. మీరు ఇద్దరు ఒకటేసారి మాట్లాడుతున్నారు. ఒకరికి క్వశ్చన్ ఇచ్చిన తర్వాత దానికి ఆన్సర్ చేయండి. ఇంకొక విషయం, లక్ష్మణ్ నాయక్ గారు ఒకటే మాట, సర్వే నెంబర్ 124 లో ఒక నిమిషం వినండి అన్న. సర్వే నెంబర్ 124 కన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఇస్తామండి. మీరు వినాలి కదా, మీరేం చెప్పాలంటే మాట్లాడి చర్చలా G+5 శ్రీకాంత్ గారు ఒక్కసారి చెప్పండి సార్ శ్రీకాంత్ గారు ఒక్కసారి మీరు శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ నాయక్ గారు ఏదైతే చెప్తున్నారో అది విన్న తర్వాత మీరు సమాధానం గారు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. లక్ష్మణ్ నాయక్ గారు చెప్పండి సార్ ప్లీజ్. లక్ష్మీ నారాయణ నాయక్ గారు సారీ ఒక్క మాసం. ఇప్పుడు నాగార్జున గారు అన్న నాగార్జున గారి విషయం తీసుకొచ్చారు. నాగార్జున గారి కన్స్ట్రక్షన్ 100% కరెక్ట్ అని ఎప్పుడన్నా గతంలో బీఆర్ఎస్ పార్టీ సర్టిఫికేట్ ఇచ్చిందా? గతంలో బీఆర్ఎస్ పార్టీ 2-3 సార్లు లేదా? పోనీ ఈ రోజైనా సరే వారిది కరెక్టే కన్స్ట్రక్షన్ మేము సర్టిఫికేట్ ఇస్తున్నాం అని చెప్పేసి ఈ రోజైనా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ దానికి ఎండార్స్ చేస్తారా? వారిది అది కరెక్ట్ కన్స్ట్రక్షన్ కాదు, దీన్ని కూల్చాలని చెప్పేసి కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే వారికి నోటీస్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దీనికి యాక్షన్ తీసుకున్నది. యాక్షన్ తీసుకుని అంటే నాగార్జున గారికి ఏదో బెదిరించడమో లేకుంటే వేరే వాళ్ళకి బెదిరించడం కాదు, అందరూ చట్టం ముందు అందరూ సమానులనే ఉద్దేశంతో ఒక పాయింట్తో పోతున్నది. దీన్ని మనం అందరం స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. వారిదే కాదు, ఇప్పుడు ఈ విషయంలో కూడా ఎవరైతే పేద ప్రజలకు సంబంధించిన బిల్డర్ల తప్పిదాల మూలంగా, బ్యాంకర్ల తప్పిదాల మూలంగా, ఆఫీసర్ల తప్పిదాల మూలంగా నష్టం ఏదైతే జరుగుతా ఉన్నదో దీనికి పార్టీలకు అతీతంగా కాంప్రహెన్సివ్ గా ఆలోచించేసి ఈ నష్ట నివారణ ఎవరు చేయాలి, ఎవరు ఎంత శాతం భరించాలని చెప్పేసి దీనికి కాంప్రహెన్సివ్ గా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఊర్లలో పేదలకు ఎవరికైతే ఇల్లు లేవో ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు కట్టున్నట్టే వీళ్ళకు కూడా ఎవరికైనా ఇల్లు లేకపోతే ఖచ్చితంగా వాళ్లకు ఇల్లు కట్టించే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటది. దీంట్లో కన్స్ట్రక్టివ్ గా అంటే హైదరాబాద్ ఇమేజ్ ఏ రకంగా పెంచారు. ఈ మధ్యలో ఒకటి అంటున్నారు, ఏది హైదరాబాద్ హైడ్రా ఇది రియల్ ఎస్టేట్ పడిపోయింది, డబ్బుల ఆదాయం పడిపోయింది అంటే అక్రమంగా అన్యాయంగా పేద ప్రజలను ఇచ్చేసేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేసి చెరువులను పూర్తి చేసి అటువంటి ఆస్తి మనకు ఉంటే ఏంది, ఉండకపోతే ఏంది. ఈ విషయంలోనే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టమైన ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు మనకు 100% మనం నిజంగా ఉండకపోవచ్చు, ఎక్కడ తప్పులు జరుగుతూ ఉంటే దానికి ఆబ్జెక్టివ్ గా ప్రతిపక్షాలు కానీ లేకుంటే ఎవరైనా వ్యక్తులు కానీ చూపిస్తే కూడా కాంగ్రెస్ పార్టీ రిసీవ్ చేసుకునేందుకు సిద్ధంగా న్యాయం చేద్దాము, అక్రమంగా కట్టించిన వాటన్నింటినీ కూడా కూల్చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక్క నిమిషం, మనం ఇప్పుడు జీవీ రావు గారి దగ్గరికి వెళ్దాం. జీవీ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన మిత్రులు ప్యానలిస్టులు ఎవరైతే ప్యానెల్లో ఉన్న మిత్రులు అందరూ ఏం చెప్తున్నారంటే దీనికి బిల్డర్స్కు సంబంధించిన పూర్తి బాధ్యత ఉన్నది. బిల్డర్స్ బ్యాంకర్స్తోని కుమ్మక్కైన తర్వాతనే ఇలాంటి ఇప్పుడు ఇంత పరిస్థితి ఏర్పడ్డది మన రాష్ట్రంలో అని చెప్తున్నారు. అండ్ అలాగే ఎవరైతే ఎఫ్టీఎల్ ల్యాండ్ కానీ బఫర్ ల్యాండ్స్ కానీ దాని మీద అంటే లేని డాక్యుమెంట్స్ సృష్టించిన తర్వాత అక్కడ వారికి కొనబెట్టారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీరు ఎలా స్పందిస్తారండి? అంటే నేను ఇదివరకు చెప్పినాను కదా, ఎక్కడైతే బిల్డర్స్ మేనేజ్ చేసి పర్మిషన్ తీసుకొచ్చి బఫర్ల నాలా మీద కట్టినారో వాళ్ళే బాధ్యతలు అవుతారు, దాని కంపెన్సేషన్ వాళ్ళే ఇవ్వాలి. సార్ ఈ రోజు బిల్డర్ ఏదైతే ఇచ్చారో అమ్మిన తర్వాత వెళ్ళిపోయాడు కదా సార్. ఒక్క నిమిషం ఇప్పుడు
వేరే నాలా మీద ఊర్లల్లో నాలాల మీద ఎంకరేజ్ చేస్తారు. చెర్ల పక్కన కూడా ఊరి కొంత ఏతుందో ఈ వీళ్ళు ఉంటారు కదా లీడర్షిప్ అది ఇది ఉంటుంది, వాళ్ళు ఎంకరేజ్ చేసి ఆ గరీబులకు అమ్ముతారు. ప్రసాద్ గారు మీ సమాధానం కరెక్ట్ ఇస్తారు సార్. ప్రసాద్ గారు సార్ మాట్లాడియండి. ప్రసాద్ గారు మీరే చెప్పండి. యాజ్ ఏ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మనం జీవీరావు గారు బిల్డర్స్ అసోసియేషన్ కదా, ఇప్పుడు మనకి ఫిల్మ్ ఛాంబర్ ఒకటి ఉంటుంది డైరెక్టర్, నేను దాంట్లో వెళ్ళి బ్లూ ఫిల్మ్ తీస్తానంటే నాకు ఒప్పుకుంటారు సార్? అలా మీరు నల్లాల మీద అట్ల మీద కడతారంటే ఎలా ఒప్పుకుంటారు? రెరా బిల్డర్కి ఎలాంటి పర్మిషన్లు ఎలా ఇస్తున్నారు? ఏ ప్రాతిపదికన రెరాలో మెంబర్షిప్ ఇస్తున్నారు వాళ్ళకి? లేదు అది లేదండి. దిస్ ఇస్ వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఈవెన్ టుడే. ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్ హ్యాపెండ్. ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ ఈస్ నాట్ హ్యాపెన్. దానికి రెస్పాన్సిబిలిటీ అది రెరాది. పనికి పని పని చేసిన వాడిని రెరా పరంగా వాడిని సస్పెండ్ చేశారు ఫస్ట్. రేరా వచ్చింది 3-4 years 5-6 years ముందే. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని 3-4-5 years సార్, 8 years ముందు సార్, ఇంకా ముందే సార్. సార్ ఇంకా ముందు అయింది. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇన్ని కూల్చివేతలు జరిగాయి, ఇన్ని అరాచకాలు జరిగాయి, కాకపోతే ఒక్క అధికారి కూడా సస్పెన్షన్ చేశారా, నోటీసులు ఇచ్చారా, వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు అండి? అది చెప్పండి. అంటే ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఎక్కడైతే బిల్డర్ బాధ్యత అంటే ఏంది బాధ్యత? రోడ్డు మీద వేస్తే బాధ్యత బిల్డరే చర్యలేవి. 10 ఏళ్ళు పైన ఉంది రెరా. సమైక్య రాష్ట్రంలో వచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాంకనాడ్ ఉన్నప్పుడు కాదు, యాంకనాడ్ కన్నా ముందు నుంచి ఉంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాదు, అది హెచ్ఎండి అంటున్నారు మీరు. నేను అంటుంది రెరా గురించి చెప్తున్నా. రెరా ఇస్ నథింగ్ బట్ ప్రైవేట్ బిల్డర్స్ అసోసియేషన్. గవర్నమెంట్ పరంగా 3.5 లక్షల జీతాలు తీసుకుని ప్రభుత్వం నుంచి కూడా ఉంటారు. రేరా అనేది రివ్యూ మీటింగ్స్ ఏవి, రివ్యూ అవుట్కమ్స్ ఏవి? రేరా అనేది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. అది వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు చూడండి, మీకు గూగుల్లో చూడండి. సో అయితే ఇదేందో యూపీలో నాయుడాలో అల్లరైంది కదా గవర్నమెంట్ లో, అప్పుడు మాయావతి గారి అక్విజిషన్ అది అయిన తర్వాత రేరా వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు రేరా ఏదైతుందో స్లోలీ గెటింగ్ ఇన్ టు ఇట్ ఈస్ గెటింగ్ ఇట్ స్ట్రెంగ్త్ టు ఇంప్లిమెంట్ ద రూల్స్ ఆఫ్ ద అర్బన్ డెవలప్మెంట్. ఇప్పుడు రైట్ సార్. ప్రసాద్ గారు ఇప్పుడు మనం జీవీరావు గారు చెప్తున్నాడు కానీ ఏకమిస్తున్నారా దీని మీద? అసలు మనం ఇప్పుడు ప్రధానంగా చర్యలు చేయవలసిన అవసరం ఏమున్నది? ఒక్క అధికారిని కూడా ఎప్పటిదాకా సస్పెండ్ చేయలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదండి. ఈ నాలా మీద ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే తీసేసినారో, లేకపోతే ఈ లేక్స్ మీద తీసేసినారో, లేకపోతే ఏదైతే కొన్ని పార్క్స్ మనము రికవర్ చేసినాము హైడ్రా గురించి, ఇవన్నీ వెల్కమ్ చెప్పవలసిందే. లాస్ ఎట్లా కంపెన్సేట్ చేయాలనేది అది మీరు కొందరు సజెస్ట్ చేసినారు, గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది. లాస్ కంపెన్సేషన్ గరీబోడ్ అయితే ఆ గరీబ్ అతను అయితే 2 bedroom ఇవ్వాలి, లేకపోతే జెన్యున్ గా లాస్ అయినట్టయితే దానికి వేరే ఆలోచన చేసి రాజీవ్ స్వగృహలో అక్కడ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. లేకపోతే ఒకవేళ బిల్డర్ వైలేట్ చేసిండు, బిల్డర్ ఎంకరేజ్ చేసిండు, బిల్డర్ ఏదైతుందో నాలా మీద కట్టిండు, బిల్డర్ ఏదైతుందో చెరువు మీద కట్టిండు అయితే బిల్డర్ ను రెస్పాన్సిబుల్ చేసి ప్రసాద్ గారు ఇప్పుడు చెప్పండి, ఇది సాధ్యమయ్యే పనేనా? అంటే ఒక సొంత ఇల్లు ఉన్నోనికి తీసుకొచ్చి 2 bedroomలు ఇస్తాము, 3 bedroom ఇస్తాము, సాధ్యమయ్యే చెప్తాను నేను. ఇప్పుడు ఇది మూసి ఇప్పుడు మీ తాజా సింగిల్ బెడ్రూమ్ ఇవన్నీ చెప్తారండి. ముందు వాళ్ళు ఎవాక్యువేట్ చేసి ప్రభుత్వం విధంగా ఇస్తుంది వెళ్ళండి చెప్పాలా? అది ఏది కాకుండా కూలగొట్టిన తర్వాత ఇప్పుడు మీరు కూర్చుని సత్సంగంలో ప్రవచనాలు చెప్పినట్టు చెప్తే ఎట్లా సార్? రెరా రెస్పాన్సిబిలిటీ చెప్పట్లే మీరు. గవర్నమెంట్ పరంగా డెసిషన్ మేకింగ్ మీద ఇప్పటికి మీరు ఎక్స్పోజ్ అవ్వలేదు. ఇలా చేసి ఉంటే హైపోథెటికల్ ఈక్వేషన్స్ మాకెందుకండి? ఆల్రెడీ హ్యాపెండ్. దే ఆర్ ఇన్ క్రిటికల్ సిచ్యువేషన్. హౌ ద గవర్నమెంట్ షుడ్ రెస్పాండ్? వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ రెరా? ఇది నేను అడుగుతుంది. గవర్నమెంట్ ఇప్పుడు కూలగొట్టింది గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ అంటే వై యు ఆర్ నాట్ సీజ్ ద బిల్డర్ లైసెన్స్ ఫస్ట్? అన్యాక్రాంతంగా నల్లమే కట్టాడు, అన్యాక్రాంతంగా ప్రభుత్వ భూముల్లో కట్టాడు, అన్యాక్రాంతంగా చెరువుల్లో కట్టాడు. వీడిని మేము రెరాని సస్పెండ్ చేస్తున్నాం. దీని మీద డిసిప్లినరీ యాక్షన్ ప్రభుత్వం ఇచ్చిన వివరణ ఏది? మీరు వినండి. బిల్డర్ గవర్నమెంట్ ఇందిరా మిల్లు ఇవ్వాలి, చొగ్రాయిలు ఇవ్వాలి, రాజీవ్ గాంధీ ఇల్లు ఇవ్వాలి, మాకెందుకు అవి?
సార్ అను కోట్ల రూపాయలు పెట్టేసి అక్కడ భూములు తీసుకున్న తర్వాత కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇల్లు నిర్మించిన తర్వాత అతనికి మరి ప్రతి ఊళ్ళో బిల్డర్లు ఉన్నారు. మనం మాట్లాడుతుంది కేవలం ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ పరిమితికి సంబంధించింది మాట్లాడుతుంది. We are talking about the Hydra and how he has done the job, and moreover now you are saying to pay, the government has to pay, the bankers are insisting them to pay the EMIs also. At the same time, what happening to the general man who has spent thousands of hundreds of crores to construct his own building, but right now he don't have a single హైడ్రా రెరాని కన్సల్ట్ చేసిందా ఫస్ట్ కనుక్కోండి. yes ఒక్కసారి రేరాని కన్సల్ట్ చేసి నేను చేశాను ఇది చేశాను నేను చేస్తున్నానని ఒకసారి అడిగారా? ఎవరన్నా సస్పెండ్ చేశారా? ఎవరన్నా ఒక నోటీసులు ఇచ్చారా? ఇంతమంది ఉన్నారు రేరాకు సంబంధించిన మున్సిపల్ అథారిటీకి సంబంధించిన వారికి సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకున్నారా? దీనిపై ఒకసారి మనం శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ చెప్పండి సార్. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ ఉన్నది ఏది కూలగొట్టలేగా? ఎక్కడ బలగున్నారు సార్ మీరు. You are absolutely wrong. I will show you. I will prove you that. Thousands of hundreds of buildings. బిల్డింగ్ పర్మిషన్ శ్రీకాంత్ గారు మీరు చెప్పండి. I will prove it. I have documents with me. 4 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకొని 3 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో బిడ్డల పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామనంటే ఇంద్రమ్మ ఇల్లు కాదురా నాకు కావాల్సింది నా అమ్మ ఇల్లు నాకు కావాలరా అని చెప్పేసి ప్రజలకు సంబంధించినటువంటి వాయిస్ వస్తే ఇలా సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా మనం చూసినాం. ఎవరమ్మ ఇల్లు వద్దు నాకు నా అమ్మ ఇల్లు కావాలని చెప్పేసి అలా ప్రజలు డిమాండ్ చేసిల్లు. ఇవన్నీ కూడా పట్టా భూములు, రిజిస్టర్డ్ అయినటువంటి భూములు, ఎల్ఆర్ఎస్లు కట్టినటువంటి భూములు, రెగ్యులరేషన్ ఉన్నటువంటి భూములు, డాక్యుమెంటేషన్ ఉన్నటువంటి భూములు, ఈ డాక్యుమెంట్ ఆధారంగానే బ్యాంకులు రుణాలు ఇచ్చినటువంటి భూములు, ఇవన్నీ కూడా ఎవరి అక్రమదారులు ఎవరు కూడా లేదు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడం ద్వారా, సమగ్రమైనటువంటి ఒక మంత్రివర్గంలో చర్చ జరగకపోవడం ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది, ధ్వంసం చేసిల్లు. ఇంకొక మాట ఇంసేపు అన్న లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఏమన్నారు, రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇక్కడ అదైపోయింది ఇదైపోయింది అని చెప్పేసి అన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని. ఇలా ఎవరు దాన్ని ఆ విషయంలో ఎవరు చేస్తలేరన్న. ఇలా మేము చెప్పింది కాదు, అది ఎవరైతే ప్రాప్ టైగర్ అనేటువంటి ఒక సంస్థ, ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి ఇండ్ల సంబంధించినటువంటి అమ్మకాల విషయంలో కానీ, హైదరాబాద్లో ఉండబడేటువంటి రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి విషయంలో ఎట్లున్నది ఇక్కడ మార్కెట్ అనేటువంటి చూస్తే సుమారు 38% అమ్మకాలు అనేటువంటిది తగ్గిపోయినాయి, కొనుగోలు అనేటువంటి తగ్గిపోయినాయి అని చెప్పేసి ఇలా ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి రిపోర్ట్ కాదు. దేశంలో ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది 4% వృద్ధి రేటు అనేటువంటిది సాధిస్తే ఇక్కడ మాత్రము డౌన్ ట్రెండింగ్ అనేటువంటిది నడిచింది హైదరాబాద్లో అని చెప్పేసి ఇలా ఆ సంస్థ రిపోర్ట్ ఇచ్చిందన్న. మేము ఇయ్యలే. ఇలా మీరు అన్నారు ఎన్ను కన్వెన్షన్ అనేటువంటి కూలగొట్టడం ద్వారా ఇదైంది, వాళ్ళ అందరికీ కూడా ఒక నీతిని పాటిస్తాను మా ప్రభుత్వం అని. ఇలా నేను అడుగుతున్న రామానాయుడు సంబంధించినటువంటి రామోజీ ఫిలిం సిటీ ఏదైతే ఉందో, ఈ రామోజీ ఫిలిం సిటీలో కూడా చాలా గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి, చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, 3 చెరువులు ఉన్నాయండి. చెరువులు ఉన్నాయి. ఇలా రామోజీ ఫిలిం సిటీకి పోయి నీ హైడ్రా బుల్డోజర్ పోతుందా? ఎందుకు పోగలుగుతుందా? అంటే బడాబాబులకు నీకు ఒక నీతి అనేటువంటి ఉంది. తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూలగొట్టిందని దానికి సమాధానం చెప్పలే. ఆయనకి ఎందుకు మీరు సమయం ఇచ్చిళ్ళు, మాకెందుకు సమయం ఇయ్యలే? మా పేద మధ్యతరగతి కుటుంబాలపైన మీరు ఎందుకు సమయం ఇలే? ఇలా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు, బిల్డింగ్ సంబంధించినటువంటి అథెంటికేషన్ ఇచ్చేసి బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పైన ఎవరిపైన కేసులు నమోదు చేసిల్లా, ఎవరినైనా శిక్షించిల్లా, ఎవరైనా జైలు పాలయిల్లా, మీరు ఎవరైనా అరెస్ట్ చేసినట్టు అరెస్టులు చూపెట్టిల్లా? ఏం చేయలే. అసలు దీనిపైన ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం బడాబావులను బెదిరియడం, కమర్షియల్ బిల్డింగ్లు, హాస్పిటల్ బిల్డింగ్లు, విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి కూలగొట్టిన ధర కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం వస్తుంది. కాబట్టి వాళ్ళను ఈ పెద్ద తరాలో ఉన్నటువంటి ఒక్క నాగార్జునను మచ్చుకు కూలగొట్టి వాళ్ళందరి దగ్గర ఈ యొక్క కలెక్షన్లు అనేటువంటి నడిచినాయి. ఇది వాస్తవము. ఇది దీనిపైన అనేక రకాలైన ఆధారాలు కూడా ఉన్నాయి. నాయక్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో నేను ఇంకో చిన్న జోడిస్తున్నాను. ఇప్పుడు మన జీవీరావు గారు చెప్పినట్టుగా దానికి డాక్యుమెంట్స్ లేవు, సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం కూల్చేది. వందలాది మంది డాక్యుమెంట్స్ చూపెడుతున్నారు. ఒకవేళ కనుక డాక్యుమెంట్స్ లేనట్టయితే బ్యాంకులు రుణాలు ఎత్తిచ్చాయి. ప్రతి క్షుణంగా ఒక్కొక్క అక్షరం ముక్క మొత్తం చదివి వాళ్ళు లోన్ అప్రూవ్ చేస్తారు. అసొంటప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారు? ఇదంతా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు మనం శ్రీకాంత్ గారు అడిగిన దానికి ఇప్పుడు ఇది విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఇప్పుడు ఎక్కడైతే రుణాలు ఇచ్చినారో ఆ రుణాలు ఇచ్చింది డెఫినెట్లీ అది ఏదైతుందో అది మేనేజ్ ల్యాండ్. అంటే ల్యాండ్ ఏదైతుందో ఒక చెరువులో FTL ఉంటుంది, బఫర్ ఉంటుంది. ఆ బఫర్ ఏదైతుందో కొంతవరకు ఇరిగేషన్
డిపార్ట్మెంట్లో అక్కడిక్కడ మేనేజ్ చేసేసి దాని మీద పర్మిషన్ లోకల్ లెవెల్లో తీసుకుంటారు. లోకల్ లెవెల్ అంటే ఇట్ ఈస్ సర్పంచ్ లెవెల్ తీసుకొని కట్టినాయి ఇవన్నీ. హెచ్ఎండిఎల్ తీసుకొని కట్టినాయి కాదు. హెచ్ఎండిఎల్ తీసుకుని కట్టినాయి ఇల్లీగల్ గా ఉన్నాయి. సార్ హలో సార్ చెప్పండి, వస్తుంది వాట వినబడుతుందండి, చెప్పండి. హెచ్ఎండిఏ తీసుకొని కట్టినాయి ఇల్లీగల్ గా ఉండే. హెచ్ఎండిఏ ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే హెచ్ఎండిఏ రెస్పాన్సిబుల్ అవుతుంది, హెచ్ఎండిఏ డిఫెండ్ చేస్తుంది. అటువంటి పర్మిషన్ హెచ్ఎండిఏ ఇవ్వదు. లోకల్ లెవెల్ సర్పంచ్ లెవెల్ తీసుకొని నాలాల మీద కట్టినాయి, తర్వాత ట్యాంక్స్ మీద అదే అంటున్నాను. అదే విషయంపై డాక్టర్ లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన ఈ జీవీరావు గారు చెప్తున్నారు, అలాగే శ్రీకాంత్ గారు చాలా కఠినంగా చెప్పారు. ఏంటంటే దీనికి సంబంధించింది కేవలం తూతూ మంత్రంగా ఒక కన్వెన్షన్ ఏదో దాని మీద పడ్డ తర్వాత ఎవరైతే విద్యావంతులు ఎవరైతే వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కలిచారో, మెడికల్ వాళ్ళు కట్టారు, కాలేజెస్ కట్టారు, దానికి సంబంధించింది వారి దగ్గర నుంచి డబ్బు దాక్కోవడానికే కాంగ్రెస్ చేసిన ప్రభుత్వం యొక్క కుట్ర అని చెప్తున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారండి మీరు? లక్ష్మీనారాయణ నాయక్ శ్రీకాంత్ గారు ఇంటర్ఫియర్ కాకపోతే బాగుంటది. ఎవరు కాదండి మీరు చెప్పండి. ఒకవేళ కనుక ఏదైనా ఉంటే శ్రీకాంత్ గారు లక్ష్మణ్ గారు చెప్పినాక మీరు చెప్పండి. రామోజీ ఫిల్మ్ సిటీ గురించి బ్రదర్ మాట్లాడిర్రు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే 26,000 ఎకరాల రామోజీ ఫిల్మ్ సిటీలలో 1,00,000 నాగళ్ళు పెట్టేసి దున్నించేసి పేద ప్రజలకు పంపిణీ చేస్తా అని చెప్పేసి ఉద్యమం ముందు ప్రామిస్ చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ వచ్చేసిన తెల్లారే రామోజీ గారితో వినండి దయచేసి. ఇప్పుడు ప్రసాద్ గారు చాలా కరెక్ట్ అంటున్నారు. తెలంగాణ వచ్చింది కదా, టీఆర్ఎస్ చేయలేదు, మరి కాంగ్రెస్ ఎందుకు చేయట్లేదు ఆ పని? అన్నిటికేమో ప్రతిపక్షాల నుండి ఒక సైడు మీలాంటి వాళ్ళు వేరే వాళ్ళు కూడా మధ్యలో నానా క్వశ్చన్ చేస్తున్నారు. బరాబర్ కాంగ్రెస్ పార్టీ నేచర్ ను రక్షించడానికి కంకణం కట్టుకున్నది. దీంట్లో హైదరాబాద్ లో జరిగింది ఏంటంటే రామోజీ గారి పొలాలు రక్షిస్తారా? హైడ్రా అని చెప్పి మొత్తం ఉన్నవాన్ని కోలగొట్టి నేచర్ పరిరక్షణ, బఫర్ జోన్ గానీ ఎఫ్టీఎల్ కానీ మీ టైం మీరు వాడుకున్నారు, మా టైంలో కూడా మీరే వచ్చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు అసలు సో ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ అది ఆ ల్యాండ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రిజిస్ట్రార్ బాధ్యుడు వహించాలి, అలాగే బిల్డర్ బాధ్యుడు వహించాలి. వేరే వాళ్ళ చేయకుండా హైడ్రా ఎందుకు ఎత్తారు? మన ఎత్తికేశారు సార్. చెప్పండి సార్ లక్ష్మీనారాయణ గారు, మీరు చెప్పండి సార్. ప్లస్ ఒకసారి ప్రసాద్ గారు కొంచెం మనం లక్ష్మీనారాయణ గారు ఏమంటున్నారో మనం విందాం సార్. ఓకే రైట్, దెర్ ఇస్ సమ్ టెక్నికల్ ఫాల్ట్. శ్రీకాంత్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చాలా ఖచ్చితంగా ఖరాఖండిగా ఒక విషయం మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన సమయంలో అక్కడ మన చంద్రశేఖరరావు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఏదైతే ఆయన మీటింగ్కు అడ్రస్ చేసుకుంటూ మాట్లాడారో 1,00,000 నాగళ్ళు పెట్టి రామోజీ ఫిలిం సిటీ దున్ని పడేస్తా అని చెప్పారు. కానీ అదే చంద్రశేఖరరావు ఎప్పుడైతే ఎన్నికలు గెలిచిన తర్వాత రామోజీ ఇంటికి వెళ్ళి కలిసి రావడం జరిగింది. దీని మీద మీరు స్పందిస్తారండి? 100% సార్. ఉద్యమ కాలంలో ఏదైతే జరిగిందో ఉద్యమ కాలంలో ఉద్యమ పందాల్లో అనేక రకాల సార్ ఉద్యమం కాదు, ఇదైతే తెలంగాణ అస్తిత్వం గురించి చేసిన తెలంగాణకు సంబంధించింది సార్. రాష్ట్రం రాకముందు మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బాధ్యతాయుతంగా ఉండాలన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్రులకు కూడా భద్రత కల్పించాలన్నప్పుడు సార్ ఇది సీమాంధ్ర విషయం ఎట్లయితుందండి? తెలంగాణ ఇక్కడ ఎవరైతే వలసవాదులు వచ్చి బ్రతుకుతున్నారో ఇలా రామోజీ లాంటి వాళ్ళను లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు ఇలా ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే హైడ్రా తీసుకొచ్చిందో ఆ విధంగా తీసుకొని జరపాలంటే జరపలేరని కాదు, కానీ ఆ భయభ్రాంతులు కలిగే విధంగా ఈ నగరం అనేటువంటి ఉండొద్దు. కాబట్టి ఆ రోజున కొంత కాంప్రమైజ్ అయ్యి ఆ విధంగా నడిచింది. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటిది? ఒకే విషయం సార్ శ్రీకాంత్ గారు, నేను చాలా శ్రీకాంత్ గారు ఒకే విషయం అంటున్నాను సార్. వాట్ బేసిస్ యు ఆర్ కాంప్రమైజ్ విత్ దిస్ పీపుల్ హు ఆర్ ఆక్యుపైడ్ ది ల్యాండ్స్ ఆఫ్ తెలంగాణ?
అర్థం కాలేదు. భద్రత ఎవరికి ఎక్కడ కూడా ఒక్కసారి చెప్పండి సార్. మీరు మోడరేటర్ నుండి ఏది పడితే అది ఎలా మాట్లాడిస్తారండి నాకు అర్థం అవుతుంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఏ ఒక్క ఆంధ్ర వాళ్ళ మీద దాడి చేయనట్టు proof చెప్పండి ఆ సార్. పద్ధతి కట్టుబడి ఉంటే ఆ పద్ధతి కట్టుబడి ఉంటే ఈ రోజు రామోజీరావు పైన దాడి జరిగిన రామోజీరావు సంబంధించినటువంటి మాట్లాడారు కదా రామోజీ ఫిలిం సిటీ పైన దాడి జరిగిన రామోజీ ఫిలిం It is not acceptable, sir. ఇప్పుడు జన్మడ ఫామ్ హౌస్ ఇవి ఎందుకు ముట్టుకుంటున్నారు? పేద ప్రజలే ముట్టుకుంటున్నారు కదా. Yes. వీళ్ళేమన్నా ఇప్పుడు వాళ్ళు రామోజీ ఫిలిం సిటీ ముట్టుకోనట్టు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా జన్మడ ఫామ్ హౌస్ కానీ తిరుపతి రెడ్డి గారు కానీ ఓఎస్ గారి భూములు బఫర్ జోన్ లో FTL లేవా అండి? FTL లేవా? మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరండి? భయపడుతూ అన్న జితేందర్ రెడ్డి గారిది ఉన్నది, కొండా విశ్వేశ్వర రెడ్డి గారి కూడా ఉన్నాయి. మోసాలకు అధికారుల మోసాలకు బ్యాంకర్ల మోసాలకు వాళ్ళు తీసుకున్న వాళ్ళ మీద పేద ప్రజలమైన వాడి వాళ్ళకు నష్టపరిహారం చెల్లించకుండా వాళ్లకు ఏ విధంగా ప్రభుత్వం సపోర్ట్ చేయకుండా పేద ప్రజలమైన వాడి కూల్చేయడం సమంజసం కాదండి. సార్ ఇంకొక విషయం అంటే శ్రీకాంత్ గారు చాలా క్లియర్ గా మీరు చెప్పారు ఏంటంటే భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు. అది చాలా తప్పిదమండి. తెలంగాణ ఉద్యమం జరిగిన ఈ మొత్తం ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క ఆంధ్ర రాయలసీమ ఆంధ్రకు సంబంధించిన ఒక్క వ్యక్తి మీద దాడి జరిగినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవండి. అదే చెప్తారు సార్. నేనేమన్నా అంటే లక్ష నాగర్లతోనే రామోజీ ఫిలిం సిటీని ఎందుకు చేయలేదు? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది? సార్ కాంప్రమైజ్ కాదు, నేనేమంటున్నట్టే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక బాధ్యత వినండి సార్, నేనేం చెప్తున్నా పూర్తిగా వినండి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వినండి అన్న, జర మీరు అవతల మాట్లాడేకుంటే ఇట్లా సబ్బండ వర్గాలు అనేటువంటి ఇక్కడ నివసిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, సీమాంధ్ర వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ బాధ్యత అనేటువంటి తెలంగాణ రాష్ట్రం. ఒక మాట ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రం రాగానే హైదరాబాద్ పోవాలంటే వీసాలు కావాలా, హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్లు కావాలా అని అడిగిన సందర్భాల్లో కూడా ఇక్కడ ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది. హైదరాబాద్ అనేటువంటి ఒక సురక్షిత నగరం, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, ఇక్కడ సినిమాలు తీసుకోవచ్చు, అన్నిటికీ మేము పెద్ద అందులో భాగంగానే అదే మన ప్రసాద్ గారు అడుగుతున్నట్టుగా శ్రీకాంత్ గారు ఏమంటారండి? శ్రీకాంత్ గారు సమాధానం చెప్తున్నా, చెప్పండి ప్లీజ్, సమాధానం చెప్పండి శ్రీకాంత్ గారు. నేను అనేది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నేను ఒక మాట చెప్తున్నా సార్, మీరు పూర్తిగా ఇంటర్వ్యూ కాబట్టి నేను ఏమంటున్నా, ఇవాళ రామోజీరావు పైన జరిగేటువంటి మీరు 10 సంవత్సరాలు నాగలేసి దొన్నకుండా సీమాంధ్రులకి భూములు ఎత్తుకెళ్ళిపోవడానికి లైసెన్స్లు ఇచ్చారా మీ టెన్యూర్ లో? చెప్పండి. మీరు చెప్పిన మాటకు అదే అర్థం. నవీన్ గారు కాదన్నా, జీవీరావు గారు కాదన్నా, మీ ఆలోచన విధానం తప్పు సార్. అది కాదు నేను మాట్లాడి, నేనేం మాట్లాడే అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భద్రత కల్పించాలనేటువంటి దాన్ని నేను మాట్లాడాను. తెలంగాణ వాళ్ళకి వచ్చే సార్ సీమాంధ్ర వాళ్ళకి భూములకి హక్కులు ఎవరు ఇచ్చారు? కేటీఆర్ గారు ఇచ్చారు, కేసీఆర్ గారు ఇచ్చారు, అలాగే శ్రీకాంత్ గారు ఇచ్చారు. చెప్పండి శ్రీకాంత్ గారు చెప్పండి. శ్రీకాంత్ ఒకసారి మీరు ఇద్దరు ప్లీజ్ శ్రీకాంత్ గారిని చెప్పండి. నేను ఖచ్చితంగా మాటకు వెనక్కి తీసుకోమనండి. నేను ఖచ్చితంగా మనం ఆ విషయం ప్రభుత్వానికి తిరిగి అప్పచెప్పడానికి 10 ఏళ్ళ టెన్యూర్ లో మాకు చేత కాలేదని చెప్పండి. ప్రసాద్ గారు ఒక నిమిషం మొత్తం అని చెప్పిన తర్వాత ఆ విషయం గవర్నమెంట్ లో ఉన్నది, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఇవాళ నిజంగానే ఇట్లాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా సాధ్యపడలేదు కదా. ఈ రోజు మమ్మల్ని వినండి సార్, అధికారంలో తీసుకురాలేదు కదా, ఉన్నది. మరి బీజేపీ ఏం చేస్తున్నది? ఇలా అమిత్ షా ఏం చేస్తున్నాడు? అదే విధంగా నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి ఎందుకు సాధ్యపడట్లేదు? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సాధ్యపడట్లేదు? అదేనా అగ్గిపెట్టి హరీష్ రావు మాట్లాడకన్నా నువ్వు తక్కువ చేసి మాట్లాడకు. బీజేపీ ఎక్కడ ఉన్నా ఏ హైడ్రాలా ఎక్కడన్నా హైడ్రా సంబంధించినటువంటి బాధితుల పక్షాన ఉండి ఎక్కడన్నా పోరాడిలా, మూసి పరివాహక బాధితుల పైన ఉండి పోరాడిలా ఏం చేస్తున్నారు? నల్లధనం తీసుకొస్తానని చెప్పేసి ఆ నల్లధనానికి ఎవరైతే పోయిండో విదేశాలకు పోయిందో వాళ్ళని తీసుకుపోయి ఇలా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు. 1200 మంది అసలు తెలంగాణ ఉద్యమంలో మీ కేసీఆర్ గారి ఫ్యామిలీ కానీ వాళ్ళ సామాజిక మొత్తం మీ అమిత్ షా ఫ్యామిలీ ఉన్నదా, లేకపోతే మీ మోడీ ఫ్యామిలీ ఉన్నదా, మీ కిషన్ రెడ్డి ఫ్యామిలీ ఉన్నారా? తెలంగాణ అస్తిత్వం కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోండి. ముందు నాగల్లా లేచుకెళ్లారా లేదా కనుక్కో. అగ్గిపెట్టేందుకు ఇవన్నీ నీకెందుకు?
ఓకే 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 తెలంగాణ శ్రీకాంత్ అన్న, అస్తిత్వమే మీరు చెప్పాల్సింది కేసీఆర్ గారు, తెలంగాణ నాగల్ ఉద్యమమే లేచి కేసీఆర్ గారు, కేసీఆర్ గారు లేని లేనిదే లేదు. ఇలా 4.5 కోట్ల మంది సంబంధించిన ప్రజలందరినీ కూడా ఒక కుటుంబం లాగే భావించి సంక్షేమ ఫలాలు అందించినటువంటి ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న. ఇలా బీజేపీ ఎక్కడ ఉందన్న? మీరు బీజేపీ ఎవరు పోరాటాలు ఉన్నారు? ఈ రోజు హైడ్రా పైన దాడి జరిగితే బీజేపీ పోరాటాలలో ఉండదు. మూసీ సంబంధించిన పరివాహక ప్రాంతంలో జరిగినటువంటి దాడులపైన ఉండదు. ఇలా రైతు బంధు, రైతు రుణాలు, లేకపోతే ఎడ్యుకేషన్ గ్రాంట్లకు పైసలు ఇవ్వకుంటే, లేకపోతే మ్యూచువల్ గ్రాంట్లకు పైసలు ఇవ్వకపోతే కూడా ఒక రోజు ఒక బీజేపీ నాయకుడు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? పట్టించుకోకుండా అది ఒప్పుకున్నారు మీరు. ఓకే రైట్. ఒకే విషయం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి సార్. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చలో గత ప్రభుత్వం అయ్యో ఆయన వెళ్ళిపోయారట. శ్రీకాంత్ గారు ఇప్పుడు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో. ప్రసాద్ గారు మీరు చెప్పండి. మాడించుకోండి సార్, వెళ్ళిపోతాం. అయ్యో భలేగున్నారు శ్రీకాంత్ గారు కానివ్వండి, మీరు కానీ ప్రతి ఒక్కరు నవీన్ గారిని మమ్మల్ని పట్టించుకోవట్లే. భలే తప్పు సార్ అది. ఒక విషయం చాలా ఐఎమ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బయాస్డ్ మీడియా హియర్. We are a Foresight TV which is unbiased completely. We are not supporting to any party. We are against to the corruption. We are against to those people who are against to the people. You must be remember one thing. The శ్రీకాంత్ అయినా కానివ్వండి, జీవి ప్రావ్ కానివ్వండి, ప్రసాద్ గారు కానివ్వండి, నవీన్ యాదవ్ గారు కానివ్వండి, లేకపోతే లక్ష్మీనారాయణ హత్తాకే ఒకవేళ కనుక ఇంకెవరన్నా లెఫ్టిస్టులు ఉన్నా కూడా సేమ్ రెస్పెక్ట్ మేము ఇస్తామండి. అది టెక్నికల్ రీజన్ ద్వారానే అదైంది. కాకపోతే ఏంటంటే మీరు ఇద్దరు ఏదైతే మాట్లాడుతున్నబోతున్నారో ఒకే విషయంపై ఇద్దరు కూడా మాట్లాడుతున్న సమయంలోనే అది ఎవరికి మనం వ్యూవర్స్కు సరైన పద్ధతిలో మనం వాళ్లకు మన ఏదైతే చెప్పదలుచుకున్నామో చెప్పదలుచుకోలేకపోతున్నాం కాబట్టి నేను ఒకసారి లక్ష్మీనారాయణ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు చెప్పండి సార్ ప్రసాద్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో మన శ్రీకాంత్ గారు అన్నట్టు మీరెందుకు చేయలేదు అని చెప్తున్నారు. అప్పుడు మీరేం చెప్తారండి ప్రసాద్ గారు? హౌ యు ఆర్ గోయింగ్ టు గో విత్ దిస్ డిబేట్? నేను ఒకే ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ హార్మోనీని, ముఖ్యంగా హైదరాబాద్ హార్మోనీని దెబ్బతీయకుండా ఉండడానికి కొన్ని మంచి పనులు చేశారు అన్నట్టు. బట్ ఇక్కడికి వచ్చాక కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే ఏమీ కాకుండా కేటీఆర్ అనుమతులు ఇచ్చాడు, కేసీఆర్ అనుమతులు ఇచ్చారు. అది దానికన్నా ముందు ఎప్పుడు ఏదో అనుమతులు ఏమన్నప్పుడు చెడ్డి సమాధానాలు చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది. ఓకే ఈ విషయంపై ఒకసారి ఇప్పుడు విత్ యువర్ పర్మిషన్ కెన్ ఐ మూవ్ టు ద శ్రీకాంత్. లోడెడ్ గన్స్ విత్ ఫైర్ ఉండాలి. నాకు జీవీ రావు గారు సర్పంచులు పర్మిషన్ ఇచ్చారు. ఏంది గ్రేటర్ హైదరాబాద్ లో సర్పంచులు ఎక్కడి నుంచి వచ్చారు నాకు అర్థం కాదు. Yes, exactly. That's also I have raised that question also. Okay. Anyway, Nenia, just shall I go to the Srikanth right now? TRS party నుంచి Shall I go to the Srikanth to get his explanation? మన కాంగ్రెస్ ప్రతినిధి ఉన్నారు. వీళ్ళెవరు కౌంటర్ ఇవ్వకుండా గ్రేటర్ హైదరాబాద్ లో సర్పంచులు పర్మిషన్ ఇస్తే పనులు అయిపోతాయా? Yes sir. ఎవరండి సర్పంచ్? Right. Okay. Right. At the same time, can I move to the Srikanth for this explanation on these issues? అక్కడే ఉండండి. మమ్మల్ని వెళ్ళండి. మాకు ఒక్కొక్క నిమిషం బిట్టు క్వశ్చన్ మాట్లాడకండి. వాళ్ళేమో ఎస్ఏ రేటింగ్ వెళ్ళండి. No, I'm not going to give any this Srikanth. I want to need a version from your side. What is your opinion on it? What is your explanation? దేమే సార్ అడిగిన ప్రశ్న ఏంటిది సార్? గ్రామ సంబంధించినటువంటి సర్పంచులు అనేటువంటి వాళ్ళ దాని మీద లేదు. గతంలో ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని వెళ్ళిన తర్వాత కూడా రామోజీరావుకు సంబంధించిన భూమిల మీద లక్షల నాగళ్ళు పెట్టి దున్నుతా అని చెప్పారు సార్. మీరు ఏమైనా ఒకదాన్ని పట్టుకొని 3 కాళ్ళు, మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అని చెప్పి 3 4 అది తర్వాత ముచ్చట. కాకపోతే ఏంటంటే హైడ్రా సంబంధించిన అంశంలో బ్యాంకర్స్ ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాలను ఏ విధంగా పీడిస్తారన్న అంశం మీద మాట్లాడితే ఈ రోజు రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడుతున్నారు. నేను అదే అడుగుతున్నాను. నేను ఒక మాట ఇదే మాట అడుగుతున్నాను. నేను ఈ రోజు సెంట్రల్ లో మీ బీజేపీ ఉంది. ఒక మాట అన్న, సెంట్రల్ లో మీ బీజేపీ ఉన్నది, ఈ రోజు రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీ సెంట్రల్ లో మీ ఎన్డీఏ గవర్నమెంట్ కు మీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళ మద్దతుతో మీకు గవర్నమెంట్ నడుస్తుంది. ఇన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్నారు కదా. మీ దత్తపుత్రుడు ఎక్కడ ఉన్నాడు కదా, మీరు చేయండి. మీరు చేయండి. మీరు అధికారంలో ఉన్నారు, మీరు చేయండి. మీ దత్తపుత్రుల ద్వారా చేయించండి. ఎవరితో అంటున్నారు? మధ్యతరగతి కుటుంబాల మీద పడి వాళ్ళని విధ్వంసం చేస్తారంటే ఊరుకుంటారా? డెఫినెట్లీ చేస్తారు. ఎందుకు చేయరండి? చేస్తారు. డెఫినెట్లీ ప్రొటెక్ట్ చేస్తాము. మీరు కూడా రండి, కలిసి రండి. ఓకే రైట్ సార్. ఇప్పుడు మనం సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. ఈ రోజు చీఫ్ ఎడిటర్ అయినట్టు సుధాకర్ శర్మ గారు లాస్ట్ కు కంక్లూజన్ ఏమొచ్చిందంటే ఎవరు ఒకరి మీద ఒకరే పెడుతున్నారు. దందే బీజేపీ అయినా కానివ్వండి, కాంగ్రెస్ అయినా కానివ్వండి, తెలంగాణ టీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏ పార్టీ అయినప్పటికీ ప్రతి ఒక్కరు అధికారుల మీద ఇప్పటి వరకు ఒక్క లెటర్ ఇచ్చింది లేదు, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం తీసుకుంది లేదు, సస్పెన్షన్ చేసింది లేదు, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకునేది లేదు.
మధ్యతరగతి కుటుంబాలు మొత్తం రోడ్న పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈఎంఐలు కట్టలేక వాళ్ళు సతమతవుతున్నారు. చాలామంది తనకు తాను ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈరోజు రంగనాథ్ గారితో వాళ్ళ ఆఫీస్లో కలుస్తున్నారు బాధితులందరూ. ఈ విషయంపై ఫోర్సైజ్ టీవీ ద్వారా మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సార్? థ్యాంక్ యూ జమీల్జీ. నిజంగా ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం ముఖ్యమైన అంశాలను కొన్ని గమనించాం. అయితే సగటు మానవుని యొక్క, సగటు మనిషి యొక్క, సగటు సివిలియన్ యొక్క విషయాన్ని మనం చూస్తే ఏ ప్రభుత్వం కూడా అసలు తన పార్టీని డిఫెండ్ చేసుకోవడం మీద ఉన్నటువంటి ఆసక్తి, ప్రజలకు మంచి చేద్దామన్నటువంటి ఆలోచనలు ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే ఒక పక్క ఆస్తి విధ్వంసమైన తర్వాత ఇప్పుడు ఇంకా నింపాదిగా కూర్చొని వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, కాంట్రిబ్యూటర్స్ ఎవరు, ఏ ప్రపోర్షన్లో ఇవ్వాలి, అసలు విధ్వంసం జరగక ముందు ఇది ఆలోచన చేస్తామా లేక విధ్వంసం అయినాక చేస్తామా? నిజంగా ప్రభుత్వాల్లో ఎలా ఉందంటే అలసత్వం అనేది చాలా మితిమీరినటువంటి స్థితిలో ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక కుమ్ముక్కయ్యేటువంటి వ్యవస్థ అనేది ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఫోర్సైట్స్ టీవీ పదే పదే చెప్తోంది. ఎందుకంటే ఎలక్షన్లో ఇప్పుడు గెలవాలి అంటే ప్రతి పొలిటికల్ పార్టీ వెనక కూడా ఏదో ఒక అదృశ్య హస్తం అనేది ఉంది. ఆ అదృశ్య హస్తం యొక్క అండదండలతోనే ఇవి ప్రభుత్వాలు, రాజ్యాలు ఏలుతున్నాయి. అవి ఎప్పుడైతే ప్రభుత్వం పగ్గాలు చేపడుతున్నాయో వెంటనే వాటికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఆ శక్తులకు అవి ఏ రకంగా కావలిస్తే ఆ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు మనం చూస్తే ఇప్పుడు మీరు విధ్వంసం చేశారు. విధ్వంసం చేసినప్పుడు మళ్ళీ మధ్యలో ఎందుకు ఆపారు? ఇప్పుడు పెద్ద మనుషుల ఒక లిస్ట్ అనేది ఉంది. మరి అక్కడికి వచ్చేసరికి మీరు ఎందుకు ఆగారు? ఈ ఆగడం అంతకుముందు ఎందుకు చేయలేదు? విధ్వంసం చేసే ముందు ఆ బిల్డింగ్, ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి రిజిస్ట్రార్ కానివ్వండి, అఫీషియల్స్ కానివ్వండి, వాటర్ బోర్డ్స్ కానివ్వండి, పర్మిషన్ ఇచ్చిన ప్రతి అధికారి యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నారా? వాళ్ళు ఎలా ఇచ్చారు అసలు పర్మిషన్? లీగల్గా మనం ఒక ఫ్రేమ్వర్క్ లేకుండా వ్యవహరిస్తున్నాం. నిజంగా మనం ఒక ప్రాపర్టీని డెమాలిష్ చేయడం అంత ఆషామాషి అనుకుంటున్నారా మీరు? అది మీ విషయంలో, మీ దృష్టిలో ఒక చిన్న అంశం కావచ్చు, అది చాలా చిన్న విషయం కావచ్చు, కానీ ఒక మనిషికి అది జీవితకాల స్వప్నం. అది మరి అటువంటి స్వప్నాన్ని కూలదొల్చేటువంటి అధికారం మీకు ఎవరిచ్చారండి? నిజంగా చెప్పాలి అంటే అఫీషియల్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ముందు వాళ్ళ మీద మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్న తర్వాత యూ మస్ట్ కమ్ టు ది పొసెసర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. బట్ హౌ కమ్ యు ఆర్ కమింగ్ స్ట్రైట్ అవే టు ది పొసెసర్ ఆఫ్ ది ప్రాపర్టీ, snatching him out of the property and demolishing and devastating that property? ఇది ఎంత బ్రూటల్గా ఉంది, మీరు ఆలోచన చేయండి. నిజంగా నేను చెప్తున్నాను, ఫోర్సైట్స్ టీవీ మన జమీల్జీ చెప్పినట్టు నిజంగా ఇట్ ఈస్ అన్బయాస్డ్. మాకు ఏ పార్టీతో ఎటువంటి అఫిలియేషన్ కానీ సంబంధం కానీ లేదు. మేము కేవలం ప్రజల పక్షంతో ఉంటాము, ప్రజల వాయిస్గా ఉండేవాళ్ళం. కాబట్టి మా మనసు ఎంతో బాధతో నిండి ఉందండి. అసలు ఇన్ని పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి. వచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని అంటోంది, గత ప్రభుత్వం ఏమో ప్రస్తుత ప్రభుత్వాన్ని అంటోంది. ఇది నిజంగా ఆటలాడుకునే సమయం కాదండి. ప్రాణాలు పోగొట్టుకొని ఈరోజు తేదీ 20, 10 రోజుల్లో కొత్త నెల వస్తోంది. కొత్త నెల రాగానే ఈఎంఐ కట్టమని బ్యాంక్ నుంచి మెసేజ్ వస్తోంది. మరి ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషుల్లో ఎవరు దానికి జవాబు చెప్తారు? ఎవరు చెప్తున్నారండి? ఇప్పుడు మెసేజ్ వస్తే ఖచ్చితంగా ఆయన ఈఎంఐ కట్టి తీరాలి. ప్రాపర్టీ లేకుండా నిజంగా ఈరోజు ఫోర్సైట్స్ టీవీ పెట్టినటువంటి టైటిల్ చాలా అద్భుతంగా ఉంది. ఇల్లే లేదు, లేని ఇంటికి ఈఎంఐ ఎలా కడతాం? అది ఎంత బాధాకరమో మనం విశ్రాంతిగా కూర్చొని ఆలోచిస్తే కాదండి. నిజంగా విచక్షణాత్మకంగా, అనుభూతిపూర్వకంగా మనం మాట్లాడినప్పుడు గుండె ఎంత బరువెక్కుతుందో మనకు తెలుస్తుంది. నిజంగా చేతిలో చిల్లి గవ్వలేదు, అనుకున్నటువంటి సౌధం కూలిపోయింది. తనకున్నటువంటి సర్వశక్తులు అక్కడ కోల్పోసి తాను ధారపోసినటువంటి ఒక కళ అక్కడ నిజంగా కలగానే మిగిలిపోయింది. ఆ నేపథ్యంలో ఆ మనిషికి ధైర్యం, స్థైర్యం ఇవ్వకుండా ఇంకా ఈ పార్టీలు ఎలా ఉన్నాయంటే ఒకదాని మీద ఒకటి వేసుకోవడంలోనే ఆసక్తి ఉంది, కానీ ఎవరు కూడా బాధ్యత తీసుకోవడం లేదు. ఒక్క అధికారి కూడా బుక్ కాలేదంటే నిజంగా ప్రభుత్వాన్ని మనం ఏమని చెప్పగలం? ప్రభుత్వాన్ని మనం ఊరికే నిందించామండి. అసలు గ్లేరింగ్గా అక్కడ కనిపిస్తోంది. పెద్దవాళ్ళ జోలికి, మీ వాళ్ళ జోలికి పోరు. అధికారులను శిక్షించారు. అలాగే ఇప్పుడు నష్టపోయిన వాళ్లకు కంపెన్సేషన్ ఇప్పుడే ఇవ్వాలి. ఈ పాటికి అంది ఉండాలి. అంది ఉండకపోతే ఈ చర్చ ఎందుకు పెట్టుకుంటామండి?
ఇప్పుడు కూడా మీకు సరి అయిన ఆలోచన, దృక్పథం, ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదు. ఈరోజు కూడా మనం చూస్తే వేగ్నెస్ ఇస్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్. దట్ ఈస్ రియలీ గివింగ్ లాట్ ఆఫ్ పెయిన్ టు ఎవ్రీవన్. ఇప్పటికైనా ప్రభుత్వానికి చేసే మనవి ఏమంటే, ఫస్ట్ తప్పు వీళ్ళదా వాళ్ళదా అనేది మాకు సంబంధం లేదండి, నష్టపోయినటువంటి ప్రజలకు ముందు న్యాయం చేయండి. అదే మేము ఫోర్ సైడ్స్ డెస్క్ నుంచి కోరుతున్నాం. యా, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా మా విశ్లేషకులకు కానీ, మా దగ్గర ఉన్న ప్యానలిస్టులకు కానీ, అలాగే నా వ్యూవర్స్ కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఫోర్ సైడ్స్ టీవీ ఎవరి పక్షం కాదు, ఫోర్ సైడ్స్ ప్రజాపక్షం మాత్రమే. ఏ పార్టీకి అనుబంధం లేకుండా, ఏ పార్టీతోని అనుసంధానం లేకుండా ఏకైక ఛానల్గా నిలబడ్డ ఈ ఫోర్ సైడ్స్ టీవీ ప్రజాపక్షానే ఉంటుందని మీకు ఇప్పుడు ప్రస్తుతం ఇట్టి పరిస్థితుల్లో ప్రజాపక్షాన్ని, ప్రజా సమస్యల పట్లనే ఒకసారి మాట్లాడుతుందని చెప్తుంటూ ఈరోజు పార్టిసిపేట్ అయినందుకు ప్రసాద్ గారికి, కేఎస్ ప్రసాద్ గారికి, అలాగే బీజేపీ నాయకులైనటువంటి నవీన్ యాదవ్ గారికి, టీఆర్ఎస్ నాయకులైనటువంటి మన శ్రీకాంత్ గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ గారికి, అలాగే ప్రత్యేకంగా మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జీవీ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, రేపు మరొకసారి అంశంతో కాకుండా ఇదే అంశంపై రేపు ఇదే కొనసాగిస్తాం. ఇదే హైడ్రాపై, ఈ ఈఎంఐలపై మరొకసారి ఇదే చర్చ కొనసాగించి దీనికి కొలిక్కి వచ్చే వరకు దీని పట్టుబట్టని విక్రమార్గునిలాగా వ్యవహరిస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.